भगवते श्रीराजराजेश्वरी ललिता महात्रिपुर सुंदरी परापट्टारिकांबिकायै नमः। दिगंबरा दिगंबर श्रीपाद श्रीवल्लभ दिगंबर वधोत चिंतन दिगंबरा दिगंबरा सद्गुरु गुरुपगुरुवय स्वामी गुरुनाथ दिगंबरा दिगंबरा उदंबरा उदंबरा नरसिंह सरस्वती उदंबरा श्री साई राम दत्तात्रेय स्वामी गुरुभ्यो नमः। ओम नारायणादि नारायणाय ओम श्री मात्रे नमः जगद्धात्रे नमः। हरि ओम। देवी भागवतम పురాణ కాలక్షేపం ప్రారంభం। అమ్మవారి యొక్క సంకల్పం వలన గురుదేవుని యొక్క ఆశీర్వాద బలం వలన నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క దేవీ భాగవత పురాణ కాలక్షేపం అంతా కూడా అమ్మ దయ, అమ్మ సంకల్పం, అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతీక। ఈ దేవీ భాగవత పురాణ కాలక్షేపాన్ని ఎవరైతే మనసారా ఆకర్ణిస్తున్నారో, వింటున్నారో, ఎంతవరకైతే ఈ యొక్క దేవీ భాగవతం పురాణ కాలక్షేపం వినపడుతుందో, ఆ యొక్క శబ్దం మరి వ్యాపిస్తుందో, ఆ మేరకు అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు సమస్త దేవతలు, నదీ నదాలు, తీర్థాలు అన్ని పుష్కలంగా వర్ధిల్లుగాక, ఉండుగాక। సకల మునీశ్వరులు, సకల శక్తులు, ద్వాదశాదిత్యుల యొక్క అనుగ్రహము సమస్తము కూడా వినేటువంటి వారికి అమ్మవారు చేకూర్చుగాక। ఓం శ్రీ మాత్రే నమః జగద్ధాత్రే నమః। ఈ చరాచర జగత్తంతా కూడా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం। చర అచర జగత్తు, చర అచర జగత్తు అంటే చరాలు అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదిలేటువంటివి, ప్రాణం ఉన్నటువంటి జీవులు। ప్రాణం ఉండి కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదిలేటువంటి జీవులని చరాలు అంటారు। చర అంటే చెరించేది, చెరించేది అని అర్థం। ఇక్కడ జీవులు రెండు రకాలు ఉంటారు। ఒకటి ప్రాణంతో ఉన్నటువంటి జీవులు, రెండు ఆ ప్రాణంతో ఉండి కూడా కదిలేటువంటి జీవులు, కదలకుండా ఉండేటువంటి జీవులు। కదిలే జీవుల్ని చరాలు అంటారు, కదలని జీవులని అచరాలు అంటారు। కదిలే జీవులు అంటే పశువులు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు, మనుష్యులు, దేవతలు, దేవగణాలు, పిశాచగణాలు ఇవన్నీ కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిని చరాలు అంటారు। అచరాలు అంటే కదలిక లేనటువంటివి, ప్రాణం ఉంటుంది కానీ పాపం అవి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళలేవు అన్నమాట। చెట్లు, చేమలు, కొండలు, గిరులు ఇటువంటివన్నీ కూడా చరాలు అంటారు, కాబట్టి అచరాలు అంటారు। ఈ చరాలని, ఈ అచరాలని రెండింటినీ కూడా సృష్టించింది ఆ జగన్మాత ఆది పరాశక్తి శ్రీదేవి, దుర్గాదేవి। ఆమె ఈ చరాచర జగత్తు అంట। జగత్తు అంటే జ అంటే పుట్టేది, గత్ అంటే వెళ్ళిపోయేది, గతించేది, పుట్టి మరణించి మళ్ళా పుట్టి గతించి మళ్ళా పుట్టి గతించేదే జగత్తు। కాబట్టి ఈ మన కంటికి రూపంతో అగపడుతున్నటువంటి ఈ నామరూప జగత్తు అంతా కూడా ఈ సృష్టిలో అంటే ఈ యొక్క ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ జగత్తులో ఏదైతే జన్మిస్తుందో అది గతిస్తుంది, ఏదైతే గతిస్తుందో అది మళ్ళా జన్మిస్తుంది, అందుకే దీని జగత్తు అన్నారు। కాబట్టి ఈ పుట్టి గతించేటువంటి ఈ జగత్తులో కదిలే జీవులు ఉన్నాయి, కదలని జీవులు ఉన్నాయి, అంతా అమ్మవారు చేసినటువంటి సృష్టి। కాబట్టి ఈ చరాచర జగత్తంతా ఆ ఆది పరాశక్తికి ఒక క్రీడా విలాసం। అంటే క్రీడ అంటే ఆట, ఆమె ఆడుతున్నటువంటి ఆట। ఆమె అనేక రూపాలుగా మారి ఆమె ప్రాణంతో ఉన్న కదిలే జీవులులాగా, ఆమె ప్రాణంతో ఉన్న కదలని చెట్లు, గిరులు, కొండలులాగా, తానే చర అచరలాగా ఎన్నో ప్రాణం ఉన్నటువంటి కదిలే జీవులని, కదలని జీవులని తానే పుట్టిస్తా, తానే తనలో గతింపజేసుకుంటా, మరలా పుట్టిస్తా, మరలా గతింపజేసుకుంటా, ఇదంతా ఆమె ఆడుతున్న ఒక మాయా నాటక విలాసం। ఇదే ఆ మహామాయ యొక్క శక్తి స్వరూపం, ఆమె యొక్క క్రీడా వినోదం। ఈ చరాచర జగత్తంతా
ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం అనేటువంటి ఈ వాక్యంలో అంతటి అర్థం ఉందన్నమాట. ఇక్కడ విలాసము అన్నారు. విలాసము అంటే అంటే ఏమిటి? ఆమె ఈ ఆటలన్నీ కూడా జీవుల చేత ఆడిస్తా జీవులలోనే ఉంటుంది. ఆమె జీవులు బయట కూడా ఉంటుంది, కాకపోతే కంటికి మాత్రమే కనిపించదు. అది ఎవరైతే దానికి అర్హులో వారికి మాత్రమే ఆమె దర్శన భాగ్యం పొందగలుగుతారు, ఆమె యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారు, ఆమె అనుగ్రహాన్ని అర్థం చేసుకొని జీవించగలుగుతూ ఉంటారు. జీవన ముక్తులు వంటి వారు అమ్మవారి యొక్క దేవీ భక్తులు. కాబట్టి ఈ చరాచర జగత్తంతా ఆ పరాశక్తికి ఒక నాటక విలాసం. నాటకాన్ని చూస్తున్నంతసేపు చాలా ఆనందం పడతాము. అమ్మ కూడా ప్రాణంతో ఉన్నటువంటి ఈ జీవులన్నిటిని కూడా పుట్టింపజేస్తా, మరణింపజేస్తా, మళ్ళా పుట్టింపజేస్తా, ఒక ఆటలాగా ఆనందంలో మునిగిపోయి ఆనందిస్తా క్రీడిస్తా ఉంటుంది. అది ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థం. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలనా స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప. అంటే ఆమె ఈ ప్రపంచాన్ని లోకాన్ని పుట్టించేటప్పుడు సృజన స్వరూప, అంటే ఆమె పుట్టించేటువంటి ఒక స్వరూపంలా ఉంటుంది, అంటే బ్రహ్మదేవుడి యొక్క స్వరూపంలా ఉంటుంది. అలానే రక్షణ వేళ పుట్టించినటువంటి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తమ బిడ్డలకి జన్మనిస్తారు. జన్మనిచ్చినప్పుడు వాళ్ళు ఆ బిడ్డల పాలిట సృష్టికారకులు. అదే బిడ్డలని కన్న తర్వాత వాళ్ళని సంరక్షించాలి. వాళ్ళకి అన్నపానాదులు అన్నీ సమకూరుస్తూ, వాళ్ళ జీవనోపాధులన్నీ చూసుకుంటూ, వారికి ఒక మార్గం చూపిస్తూ సంరక్షణ చేయాలి. అది రక్షణా బాధ్యత. అలానే అమ్మ కూడా తాను ఏ బిడ్డలనైతే పుట్టించిందో పుట్టించిన ఆ బిడ్డలకి అన్నము, నీరు, వస్త్రము, అన్ని ఉపాధులు అన్నీ కూడా ఆమె సమకూర్చుతూ ఉంటుంది. కాబట్టి ఆమె పాలనా స్వరూప. షీఈస్ రోలర్. ఆమె పరిపాలకురాలు. అలానే పుట్టించి పరిపాలించి గతిస్తూ ఉన్నటువంటి జీవిస్తూ ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడా ఏదో ఒక రోజు తిరిగి వెళ్ళిపోవాలి. అలా జీవులన్నింటిని మరణ రూపంలో, మరణము ఆమె సృష్టించి మరణము రూపంలో అన్ని జీవులను లాగేసుకుంటూ ఉన్నటువంటి వేళ ఆమె రౌద్ర స్వరూప. సంహార వేళ ఆమె రౌద్ర స్వరూప. పరాపశ్యంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. అంటే పరా అంటే ఆ యొక్క పరలోకము నుండి ఈ యొక్క పెద్ద పెద్ద నేత్రముతో ఈ ప్రపంచానంతా కూడా గంపంత నేత్రముతో చూస్తూ ఉన్నది ఆమె. అదే విధంగా పశ్యంతి కళ్ళతో చూస్తూ ఉన్నటువంటి మహా దివ్య చక్షువులు కలిగినటువంటి ఆ విశాలక్ష్మి కూడా ఆమె. మధ్యమ వైఖరి అంటే సృష్టి మధ్యములో, ఆది నుంచి మధ్య నుంచి అంతములో అన్ని విషయాల్లో కూడాను ఆ తల్లి యొక్క వాక్యే అసల స్వరూపము. కనుక త్రిమూర్తి సంపూజిత జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ ముగ్గురిని త్రిమూర్తులు అంటారని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి, సమస్త పురాణాలు చెబుతూ ఉన్నాయి. బ్రహ్మదేవునికి పుట్టించేటువంటి యొక్క శక్తిని అనుగ్రహించింది జగన్మాతయే. విష్ణుమూర్తికి అన్ని జీవుల్ని పరిపాలించేటువంటి శక్తిని అనుగ్రహించింది ఆ అమ్మే. అలానే పరమశివుడికి కూడాను అన్ని జీవుల్ని తనలో లీనం చేసుకునేటువంటి శక్తిని అనుగ్రహించింది ఆ అమ్మే. కనుకనే ఆమె త్రిమూర్తి సంపూజిత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేత కూడా పూజలు అందుకోబడుతున్నటువంటి ఆమె మన పట్ల ప్రసన్నురాలై ప్రత్యక్షమై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. వాక్శక్తి అంటే మనం ఏది మాట్లాడితే అది జరిగేలాగా అమ్మ అంతటి గొప్ప శక్తిని మనకు అనుగ్రహించుగాక. ముందుగా ఆ శ్రీమన్మహాదేవికి నమస్కారం చేద్దాం. నమస్తే మహామాయే, నమస్తే మహామాయే, మహాపీఠే సురపూజితే. పద్మిని పద్మప్రియే, పద్మిని పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి, విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదామయం సన్నిధస్వ. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసే బోధ సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మా దేవి భగవతి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి అష్టలక్ష్మి చ ప్రసన్న ప్రసన్న మమ సర్వదా. శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి వరాలిచ్చే వరలక్ష్మి ధైర్యాన్నిచ్చే ధైర్యలక్ష్మి సంతానాన్ని ప్రసాదించే సంతానలక్ష్మి ఎప్పుడు జయాన్ని మనకి ఏ పని చేసినా ఎక్కడికి బయలుదేరినా ఏ కార్యం తలబెట్టినా అపజయం అనేది లేకుండా ఓటమి అనేది తెలుసుకోకుండా జయాన్ని అనుగ్రహించేటువంటి ఓ జయలక్ష్మి నువ్వు మాకు మేము ఎప్పుడు తలుసుకుంటే అప్పుడు నువ్వు మాకు ప్రత్యక్షమవుదువుగాక ప్రసన్నమవుదువుగాక. తల్లి నీవు అలా ప్రసన్నురాలై ఆమె మన అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క దేవి భాగవతం పురాణం ఆశ్రమ ప్రాంగణంలో ఉండి గాని ఆశ్రమంలో ఉండి గాని గ్రామంలో ఉండి గాని వీధుల్లో ఉండి గాని గృహాల్లో ఉండి గాని అనేక రకాల కార్యములో నిమగ్నమై ఉండినా గాని ఎవరైతే ఈ యొక్క దేవి భాగవతం అనే అమ్మవారి మహత్యాల లీలలను తెలిపేటువంటి ఈ చరిత్ర వింటున్నారో వాళ్ళందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహము లభించుగాక. ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకి శిరసు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినుతించి ఈ పురాణం ప్రారంభిస్తున్నాము. యత్ర యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర యత్రో యత్ర యత్రో పార్థో ధనుర్ధరః తత్ర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మమా. ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు బాణాలు తీసుకొని ధనుస్సు తీసుకొని ఉన్నటువంటి అర్జునుడు ఉంటారో అక్కడక్కడ విజయము లక్ష్మి ధైర్యము అన్నివి కూడా తాండవిస్తూ ఉంటాయట. కాబట్టి అలా విజయానికి కారకులైనటువంటి కృష్ణార్జునుడికి మా నమస్కారం, సరస్వతీదేవి వారికి మా నమస్కారం. అమ్మా ఈ దేవి భాగవతం యొక్క పురాణము తమ అనుగ్రహము వలన తమ సంకల్పం వలన తమ ఆశీర్వాదం వలన ఎంతవరకైతే మాకు మా యొక్క గ్రామస్తులకు తమ భక్తులకు వినిపిస్తున్నావో అంతవరకు నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించుగాక. ఎటువంటి అంతరాయములు లేక నిరంతరాయముగా ఈ యొక్క దేవీ భాగవత పురాణ ప్రవచనాన్ని తమరు కొనసాగింతురుగాక. మీకివే మా నమస్తులు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మా ఆలయాన్ దేవి మాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబవదనాం నమస్తే నమో నమః. ఈ యొక్క భారతదేశంలో ప్రపంచానికి అందించినటువంటి మహాశక్తి సంపన్నులు వేదవ్యాసులు వారు రాసినటువంటి గ్రంథాలే ఈనాడు మనకి పురాణాలు అనే పేరుతో మనం పఠిస్తూ ఉన్నాం. ఈ యొక్క పురాణ కాలక్షేపాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క చరిత్ర గురించి మహత్యాలు మనం అనుభవతం చేసుకుంటూ ఉన్నాం. పాండవులు కౌరవులు ఎప్పుడో 5150 సంవత్సరాల క్రితం జరిగిన పాండవుల కౌరవుల యొక్క స్టోరీ అయిన మహాభారతం మనకి ఈ రోజు తెలిసిందన్నా బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, భవిష్యత్ పురాణం, మత్స్య పురాణం, పూర్వ పురాణం, వరాహ పురాణం, అనాపలింగ కూస్క, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం, శివపురాణం ఎప్పుడో 5150 సంవత్సరాల క్రితమే 1,00,000 సంవత్సరాలకు ముందు ఏం జరగబోతుందో ముందే ఊహించి గ్రహించి దివ్య నేత్రంతో దివ్య జ్ఞానంతో తెలుసుకున్నటువంటి వ్యాసులు వారికి నమస్కారం చేసి ఈ యొక్క పురాణ కాలక్షేపాన్ని ప్రారంభిస్తున్నాను. నమో వ్యాసాయ విష్ణు రూపాయ నమో వై బ్రహ్మనిదయే నమో నమః. నమో వాసిష్ఠాయ నమో నమః. కథలోకి వెళదాం. ఈ 18 మహాపురాణాలని రాసింది మన వ్యాసులు వారే. వారు విష్ణుమూర్తి యొక్క అవతారం. ఎవరు? వేద వ్యాసులు వారు. వారు ఈ విధంగా
విష్ణుమూర్తి అవతారంతో అవతరించిన తర్వాత వ్యాసుడు అనేటువంటి ఒక రూపంతో ఆయన అవతరించిన తర్వాత ఈ 18 మహాపురాణాలు రాశాడు. తర్వాత ఆయన మనసు ఎంతకీ ప్రశాంతం కాలేదు. కాకపోయేటప్పటికి అప్పుడు ఆయన పరధ్యానంలో కూర్చున్న తర్వాత అనేక మంది ఋషుల్ని యోగుల్ని సంప్రదించిన తర్వాత నారద మహర్షులు వారిని సలహా అడిగాడు. నారద, నేను సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అంశ అయినప్పటికీ నేనెన్నో అష్టాదశ మహాపురాణాలను కూడా రాశాను, మహాభారతం అనే జయగాథను కూడా రాశాను. అయినా నా మనసుకు శాంతి లేదయ్యా అనంటే నారదుడు అన్నాడు, భాగవతం రాయవయ్యా వ్యాస అన్నాడు. అప్పుడు ఆయన ఈ భాగవతం అనే గ్రంథాన్ని రాశాడు వ్యాసుడు వారు. ఈ భాగవతం అనే గ్రంథం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆరాధించి కొలిసినటువంటి ఉద్ధవుడు, పార్షదుడు, అలానే అర్జునుడు, గోపాలుడు, గోపికలు, వసుధాముడు, వీళ్ళంటి అందరి గురించి కూడా కుచేలుడు, ఉద్ధవుడు, అంబరీషుడు, జనభరతుడు, ఇలాంటి మహర్షుల యొక్క కథల మొత్తము కూడా వివరించేటువంటి భాగవతం ఒక రకం. దానినే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు తెలిపే కృష్ణ భాగవతం. ఈ భాగవతంలోనే ఇంకొక భాగం అమ్మవారి యొక్క శక్తులు, మహిమలు, అమ్మ అనుగ్రహం, అమ్మ యొక్క అవతారాల మహత్యము, అమ్మ ఏ విధముగా అవతారాలు ధరించింది, అమ్మ దుర్గాదేవిగా ఎలా అవతరించింది, అమ్మ దుర్గాదేవిగా అవతరించేటప్పుడు ఎందుకు ఆమె అవతరించాల్సి వచ్చింది, ఎందుకు ఆమె కాళికాదేవిలాగా అవతరించాల్సి వచ్చింది, ఆమెకి చండి, చాముండి, అలానే ఇటువంటి పేర్లు ఆమెకి ఎందుకు వచ్చాయి, ఆమెను ఆరాధించి గతంలో ఎంతమంది ఆమె అనుగ్రహాన్ని పొంది తన మణిద్వీపానికి ఆమె చేర్చుకుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవి భాగవతంలో ఉంటాయి. వ్యాసులు వారు రాసిన మహాభాగవతం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి కృష్ణలీలలు తెలిపేటువంటి భాగవతం, 2 అమ్మవారి యొక్క భక్తులు, అమ్మవారి యొక్క శక్తులు, అమ్మవారి యొక్క మహిమలను గురించి తెలిపే భాగవతమే దేవతల భాగవతమే దేవీ భాగవతం. దేవి స్వరూపాలైన భాగవతమే దేవీ భాగవతం. కాబట్టి అటువంటి దేవీ భాగవతాన్ని ఈరోజు మనం మరి అమ్మ దయతో చల్లని కరుణాగ్రహంతో మనం ఈరోజు వింటున్నాము. అయితే ఈ పురాణాలన్నీ కూడా ఈ దేవి భాగవతం లాంటి గ్రంథాలని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి నైమిషారణ్యం అనేటువంటి ప్రాంతంలో సూతుడు అనే ఒక పురాణాలు తెలిసినటువంటి ఒక మహర్షి చెప్తూ ఉంటే శౌనికాది మునులందరూ కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఆ మునులందరూ కూడా సూతుడిని చాలా వినయంగా అభ్యర్థించారట. ఏమని? సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. శతమానం భవత శతాయో పురుషో ఆయుష్యేవేంద్ర ప్రతిష్టతి దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ శతాయుష్మాన్ భవ అని శౌనికాది మునులు సూత మహాముని దీవించారు. ఎందుకు దీవించారు? ఎన్ని సంవత్సరాలు సుమారు ఉండాలని దీవించారు? 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దీవించారు. ఎందుకంటే ఆయన లోకానికి చాలా అద్భుతమైనటువంటి, లోకానికి మేలు చేకూర్చేటువంటి ఒక పనిని ప్రారంభించాడు. అదే పురాణ కాలక్షేపం అనేటువంటి పని. కాబట్టి సూత మహర్షి, నీవు 100 సంవత్సరాలు జీవించు. వ్యాస మహాముని యొక్క శిష్యుడివి, మహామతివి. ఇక్కడ వ్యాసులు వారు ఎవరు? సూత ఈ పురాణాలు మనకు చెప్పేటువంటి గురువు గారి యొక్క గురువు గారు ఎవరో? వ్యాసులు వారు. వ్యాసులు వారు పురాణాలు రాసిన తర్వాత ఆ పురాణాలని తన దగ్గర 4 శిష్యులకి బోధించాడు. వ్యాసులు వారు వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలోనే ఈ సృష్టి రహస్యాలన్నీ దాగున్నాయి. ఏ దేవతని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, హోమం ఎలా చేయాలి, ఆచారాలు ఎలా ఉంటాయి, సత్కర్మలు ఎలా ఉంటాయి, అలానే ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, సంసారంలో ఎలా మెలగాలి, సంసార బంధాలు ఎలా వదిలించుకోవాలి, దేవుడి యొక్క అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రంగా ఎలా మనం
పొందాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వేదంలో ఉన్నాయి. వేదం అంటే అది ఎవరో బుక్ తీసుకొని పెన్ను తీసుకొని రాసింది కాదు. అది ఒక వెలుగు, అది ఒక తేజస్వరూపం. అటువంటి ఆ వేదములో ఇన్ని వేల మంత్రాలు ఉన్నాయి, ఇన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి అని ఒక పరిమాణం లేదు. అది అన్లిమిటెడ్, అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతల యొక్క బీజస్వరూపాలతో కూడుకున్న వంటిది వేదం. అటువంటి వేదాన్ని వ్యాసులు వారు 4 భాగాలుగా ఆయన విభజించేశాడు. ఎందుకని? పఠించటానికి సులభంగా ఉంటాయని. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా ఆయన విభజించాడు. అయితే ఈ 4 వేదాలని తన దగ్గర ఉన్న 4 శిష్యులకి బోధించాడు ఆయన. అలానే అందుకే ఆ వ్యాసులు వారిని వేద వ్యాసులు అనే పేరు అప్పుడు వచ్చింది ఆయనకి. కాబట్టి అలానే ఆయన ఈ 18 మహాపురాణాలు రాశాడుగా, అష్టాదశ మహాపురాణాలను రాశాడుగా. ఈ అష్టాదశ మహాపురాణాలలో ఈ భాగవతం కూడా ఒకటి. ఈ భాగవతము ఆయన రాసి వ్యాసులు వారు తనకి ఎంతో ఇష్టమైన శిష్యుడైనటువంటి ఈ సూత మహామునికి బోధించాడు. ఆ సూత మహాముని తన దగ్గర ఎవరైతే ఈ యొక్క పురాణ కాలక్షేపం వినాలని కోరుకుంటున్నారో ఆ శౌనికాది మునులకి చెప్తూ ఉన్నాడు. అప్పుడు సూత మహర్షి ఈ వినేటువంటి మునులు అడిగారట, సూత మహర్షి నీవు 100 సంవత్సరాలు జీవించు, వ్యాస మహాముని శిష్యుడివి, మహామతివి. మహామతివి అంటే చాలా జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాడవయ్యా, నువ్వు చాలా జ్ఞానశక్తి ఉన్నటువంటి వాడివి అని అర్థం. మందమతి, మహామతి తేడాలు ఉన్నాయి. మందమతి అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోలేడు, తనకు అర్థం కాదు. మహామతి అంటే చెప్పిన ప్రతి విషయాన్ని విన్నంతనే ఆకలింపు చేసుకొని దాన్ని ఎంతకాలమైనా మెదడులో భద్రపరుచుకునేటువంటి దివ్యశక్తి కలిగిన వాడు. కాబట్టి సూత మహాముని ఏమంటున్నారు, ఈ శౌనకాది మునులందరూ కూడాను, నాయన సూత మహాముని నీవు 100 సంవత్సరాలు జీవించుగాక, వ్యాస మహాముని శిష్యుడివి, మహామతివి, ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు, ఎంతో అందంగా చెబుతున్నావు, విష్ణుమూర్తి గురించి చెప్పావు, విష్ణుమూర్తి కథలు చెప్పావు. ఆయన ఎన్ని అవతారాలు ధరించాడు? మత్స్యావతారమా, కూర్మావతారమా, వరాహావతారమా, నారసింహ అవతారమా, రామావతారమా, కృష్ణావతారమా, పరశురామ అవతారమా? ఈ యొక్క అవతారాల గురించి, దశావతారాల గురించి కూడా నీవు చెప్పావు. మరి శివుడి యొక్క చరిత్ర చెప్పావు. స్కాంద పురాణం, శివపురాణం, లింగ పురాణంలో ఉన్నటువంటి శివుడి యొక్క మహత్యాలు చెప్పావు. అలానే భస్మం, విభూది శరీరానికి రాసుకుంటా ఉంటారు పరమశివుడు, ఆయన యొక్క భక్తులు. ఆ విభూది శరీరానికి ఎలా రాసుకోవాలి, ఆ విభూది శరీరం మీద ధరించినప్పుడు ఏ మంత్రంతో జపించి రాసుకుంటే ఎలాంటి శక్తి వస్తుందో అటువంటివి కూడా మాకు ఇప్పటిదాకా వినిపించావు. అంటే వీళ్ళు ఈ పురాణాలు 1 సంవత్సరంలో చెప్పుకోలే, కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అలానే రుద్రాక్షల గొప్పతనం, విభూతి గొప్పతనం, శివుడి యొక్క గొప్పతనం, శివుడి యొక్క కళ్యాణం, శివుడి యొక్క అవతార విలాసం, శివుడి యొక్క కుమారుడు వీరభద్ర అవతారం, వినాయకుడి అవతారం, కుమారస్వామి అవతారం, ఇలాంటి అవతారాలన్నీ కూడా చెప్పుకొని వచ్చావు. చాలా సంతోషం, బాగుంది. నువ్వు చేసుకున్న పుణ్యమా, మేం చేసుకున్న పుణ్యమా అని జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందావు. ఇంకా మాకు ఒక కోరిక మిగిలిపోయి ఉందయ్యా. ఏమిటంటే సూత మహాముని, అమ్మవారి యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని తెలిపేటువంటి ఆ దేవి భాగవతం అనే పురాణం ఉందే, మీ గురువు గారు రాశాడుగా వ్యాసుడు, అది మాకు వినాలని ఉంది మహానుభావ. అది మాకు నీ ముఖం ద్వారానే వినాలనుకుంటున్నాం, నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నాం. దయచేసి అలాంటిది మాకు అనుగ్రహించు అని ఈ శౌనకుడు లాంటి మునులు అడిగారు. ఎవరిని అడిగారు? సూత మహాముని అనే సమస్త పురాణాలు తెలిసినటువంటి, జ్ఞాపకం ఉంచుకునే శక్తి కలిగినటువంటి వారిని అడిగారు. వాళ్ళు అలా అడిగినప్పుడు సూత మహాముని తిరిగి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తున్నాడో చూడండి. శౌనకాది మహామునీశ్వరులారా, ధ్యానస్తులారా, ఆశ్రమవాసులారా, పురాణ శ్రవణానంద ఆసక్తులారా, వినండి. అడగాల్సిందే అడిగారు, లోకానికి మేలుగోరి అడిగారు కనుక అన్ని శాస్త్రాల్లో సారము, పరమ పావనము దేవీ భాగవతం, అది వినిపిస్తాను.
శ్రద్ధగా ఆలకించండి. శ్రద్ధగా ఆలకించండి అంటే పక్కన ఏం జరుగుతుందో, పక్కన ఎవరు వెళ్తున్నారా, ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరు ఏం తింటున్నారా, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టకుండా వినమని అర్థం. ప్రతి ఒక్క ముక్క, ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క అక్షరం మెదడులో వేసుకోమని అర్థం. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవి భాగవతము ఉందే, ఈ అమ్మవారి యొక్క పురాణం పాపం అనే అరణ్యాలకి గండ్రగొడ్డల వంటిది. అంటే ఒక్కొక్క మానవుడి ఈ పాపాలు అడవుల్లాగా ఎంతో పాపకర్మలు ప్రోగు చేసుకొని అవన్నీ ఒక చెట్టుల్లాగా ఉంటేనండి, ఆ చెట్టులన్నిటిని కూడా నరికేటువంటి ఒక గొండ్రగొడ్డలి లాంటిది ఈ దేవి భాగవతం. ఆ పురాణంలో అంత మహత్యం ఉంది. గాఢ కిల్పిష తమస్సులకు పొద్దు పొడుపు. అర్ధరాత్రి అమావాస్య రోజు ఎంత భయంకరమైనటువంటి గాఢమైన చీకటి ఉంటుందో, ఆ చీకటిని మొత్తం కూడా, అటువంటి చీకటి మొత్తం కూడా ఒక్కసారిగా తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఎట్లా మాయమవుతుందో తెలియదు. అలానే ఈ దేవి భాగవతం ఎవరైతే వింటారో అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ హృదయంలో చీకట్లన్నీ కూడా పొద్దు పొడుపు పొలిసిన సూర్యుడి యొక్క సూర్యోదయంలాగా తొలగిపోవుగాక. సోత మహర్షి తప్పకుండా వినిపించు. మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు వినేవాళ్ళు, సోత మహర్షి తప్పకుండా వినిపించు, భక్తి శ్రద్ధలతో వింటాం, తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? ఆ పురాణం వినటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఎన్ని రోజుల్లో ఆ పురాణం చదవాలి, వినాలి? ఏ పూజలు చేయాలి? ఇంతకు ముందు నువ్వు ఈ పురాణాన్ని మాకంటే ముందు ఎవరికైనా చెప్పావా? ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఒకవేళ మాకంటే ముందు ఎవరికైనా ఈ దేవి భాగవతం మీరు చెప్పి ఉన్నట్లయితే, వాళ్ళు విని ఉన్నట్లయితే, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు పొందారు? వాళ్ళు ఏం సాధించారు విని? వాళ్ళకి ఏం ఒరిగింది ఈ దేవి భాగవతం విని? ఎవరు వినిపించారు? ఎవరు విన్నారు? చెప్పిన వాళ్ళు ఎవరు? విన్న వాళ్ళు ఎవరు? విన్నోళ్ళకి ఏం జరిగింది? ఏమైనా రిజల్ట్ ఉందా? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా వాళ్ళు అడిగారు. ఆయన్ని ఎవరిని అడిగారు? సూత మహర్షిని అడిగారు. దానికి సూత మహర్షి చెప్తున్నాడు, మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడిగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలిసిందే. అంటే ఒక భగవంతుడి యొక్క అంశ, విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశ ఉంది కాబట్టి వ్యాసుడు అంత గొప్ప పనిని చేయగలిగాడు. కాబట్టి ఒక గొప్ప పనిని సాధించాలంటే ఒక గొప్ప వాడికే సాధ్యం అది. కాబట్టి దానికి గొప్ప సంకల్పం, గొప్ప ప్రయత్నం, గొప్ప దేవతాశిస్సులు కూడా కావాలి. కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్తు ఆయన యొక్క అంశలో ఒక అంశ కాబట్టి ఈ వ్యాసులు వారు ఈ యొక్క గొప్పతనాన్ని సాధించగలిగారు. వేదాలని 4 భాగాలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అనే ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. అంటే పురాణాలు రాశాడు. ఆ పురాణాలు అర్థం కావడానికి మళ్ళా కొన్ని సంహితలు కూడా ఆయన రాశాడు. మహాభారతం రాశాడండి వ్యాసులు వారు. 1,00,000 శ్లోకాలతో రాశాడు వ్యాసులు వారు. ఇవన్నీ నాకు వినిపించాడు, మళ్ళీ చదివించాడు కూడా. వాటిలో ఈ దేవి భాగవతం కూడా ఒకటయ్యా. ఇది ఉత్తమోత్తమ పురాణం. ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి భుక్తికి ముక్తికి ఏ లోటు లేదు. భుక్తి ముక్తి ప్రదం. దీని స్వయంగా వ్యాసులు వారే జనమేజయుడికి వినిపించాడు. ఇక్కడ జనమేజయుడు అంటే ఎవరు? పాండవులు కౌరవులు ఉన్నారు కదా, అందులో పాండవుల్లో మధ్యలో ఉన్న పాండవులు 5గురు కదా, మధ్యలో వాడు అర్జునుడు. అర్జునుడికి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్తు యొక్క కొడుకు జనమేజయుడు. ఈ జనమేజయుడు ఆ మహాభారతం రాసినటువంటి వ్యాసులు వారిని అడిగటం వలనే ఈ మహాభారతం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ జనమేజయుడు అర్జునుడికి ఏమవుతాడు? అర్జునుడికి మునిమనవుడు అవుతాడు. అర్జునుడికి మునిమనవుడు. అలా అయితే అమ్మా, అర్జునుడికి మునిమనవుడు ఎవరు? ఈ జనమేజయుడు. కాబట్టి ఈ జనమేజయుడు అడిగాడు, తాతగారు, మా ముత్తాత అర్జునుడు, మా పెద్ద ముత్తాత ధర్మరాజు, మా రెండో ముత్తాత భీముడు, మా ముత్తాత అర్జునుడు, మా
అలానే 4వ ముత్తాత నకులుడు, 5వ ముత్తాత సహదేవుడు, అలానే మా చిన్న చిన్న ముత్తాతలో కౌరవులు, దుర్యోధనుడు, మా ముత్తాత, వీళ్ళందరి చరిత్ర మహాభారతం మాకు వినిపించావు కదా, అలానే నాకు వినిపించావు కదా తాత వ్యాస మహాముని, అలానే నాకు దేవి భాగవతం అనేది వినిపించు అన్నాడు. ఎందుకు అడిగాడంటే దేవి భాగవతము జనమేజయుడి యొక్క నాన్నగారు పరీక్షను మహారాజు. పరీక్షను మహారాజు అంటే అర్జునుడికి మనవడు. ఎందుకంటే అర్జునుడు కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షను మహారాజు. అలాంటి పరీక్షణ మహారాజు ఒకరోజు ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక అడవిలోకి వేట కోసం వెళ్ళినప్పుడు ఒక ఆశ్రమం ఉంది, ఆయనకు బాగా మంచినీళ్ళు దెబ్బకైతున్నాయి. ఆ సమయంలో ఒక ముని కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ మునిని అడిగాడు, అయ్యా నాకు మంచినీళ్ళు దాహం అవుతుంది, దప్పిక అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వని అడుగుతాడు. ఎవరు? ఈ యొక్క అర్జునుడి మనవడు పరీక్షణ మహారాజు. ఆ ముని, ఆ అస్తిక మహాముని ఎంతకీ పలకకపోయేసరికి ఆయన అవమానం చేయాలనే ఉద్దేశంతో చచ్చిపోయిన పాము ఒకటి పడిపోయింటే ఆ పాముని ఈ యొక్క అస్తిక మహాముని మెడలో వేసి ఎగతాళి చేసి వెళ్ళిపోతాడు. కాసేపటికి అస్తిక మహాముని కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి ఏం జరిగిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క శిష్యులను అడుగుతాడు. అయ్యా, ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారు హస్తినాపుర చక్రవర్తి సార్వభౌములు, సాక్షాత్తు అర్జునుడి యొక్క మనవడు పరీక్షణ మహారాజులు వారు మన ఆశ్రమానికి వేధించారు అన్నగారు. మన ఆశ్రమానికి మన ఇంటికి వచ్చాడు, మంచినీళ్ళు కావాలని అడిగారు. సమయానికి ఆశ్రమంలో ఎక్కడ మంచినీళ్ళు లేవు, తీసుకొద్దామని కొంతమంది శిష్యులు అడవిలో ఉన్న నది దగ్గరకు పోయారు. ఆశ్రమంలో అయితే చుక్క నీరు లేదు, నీళ్లు అడిగినందుకు ఇవ్వలేదనే కోపంతో మీ నాన్నగారు ధ్యానంలో ఉన్నారు అనే స్పృహ కూడా లేకుండా తాను మహారాజుననే అహంకారంతో పరీక్షణ మహారాజు చచ్చిపోయిన పాము శరీరాన్ని మీ నాన్నగారి మెడలో వేసి ఎగతాళి చేసి వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మరి ఆ యొక్క అస్తిక మహాముని యొక్క కుమారుడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది. అప్పట్లో వాళ్ళకి నిరంతరం 24 గంటలు కదా రోజులో, వాళ్ళు 5-6 గంటలే నిద్రపోయేవాళ్ళు ఆ కాలంలో మనుషులు. మిగతా 20 గంటలు ఎప్పుడు జపం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, ఎట్లా పడితే అట్లా మాట్లాడి నోట్లో ఉన్న శక్తిని వేస్ట్ చేసుకోకుండా జపములో తపస్సులో మునిగిపోతారు కాబట్టి, ఎప్పుడు నిజమే మాట్లాడతారు కాబట్టి, అస్సలు అబద్ధమే ఆడరు కాబట్టి వాళ్ళ నాలుకకు ఎంతో శక్తి ఉండేది. వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు జరిగి తీరేయి. వాళ్ళు దీవిస్తే వరాలు, వాళ్ళు తిడితే శాపాలు, అంతే. ఇక ఆ కాలంలో యొక్క మనుషుల యొక్క ధర్మబద్ధమైన జీవితం, తపస్సాంగత్య జీవితం అలా ఉండేది. కాబట్టి మరి అందరికీ ఆ రోజుల్లో మినిమం 90% జనాలకి ఈ నాలుకకి ఈ శక్తి ఉండేది, టంగ్ పవర్, ఈ వాక్ శక్తి ఉండేది వాళ్ళకి. అందుకనే దేవి భాగవతం మొదట్లో గ్రంథకర్త అడుగుతున్నాడు, అందరికీ వాక్ శక్తిని అమ్మవారు అనుగ్రహించుగాక అని మొదట్లోనే అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మరి అటువంటి వాక్ శక్తి కలిగినటువంటి అస్తిక మహాముని యొక్క కుమారుడు కోపం వచ్చేసి, ఎవడరా మా నాన్నగారిని ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వాడు, వాడా అర్జునుడి యొక్క మనవడు పరీక్షణ మహారాజు, వాడు నేటికి 7వ రోజు ఏ పామునైతే మా నాన్నగారి యొక్క శరీరం మీద వేసి అవమానపరిచాడో, పాముల్లో మహావిషం కలిగిన పాము, కొన్ని 100 కిలోమీటర్లు పొడుగుండేటువంటి అనకొండ లాంటి పాము, తక్షకుడనే పాము కాటు చేత మరణించుగాక అని శాపం పెట్టేశాడు. ఎవరో? పరీక్షణ మహారాజు. వెంటనే ఆ శాపం యొక్క వార్త మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అట్టుడికి పోయింది. వాళ్ళ నాన్నగారి యొక్క శిష్యులు హతాశులు అయిపోయారు. కాసేపటికి ఈ యొక్క అస్తిక మహాముని తపస్సులో నుంచి బయటకు వచ్చి మెల్లగా నేత్రాలు అలా తెరిచాడు. అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. శిష్యులు భయపడుతున్నారు. కుమారుడు కోపంతో ఊగిపోతున్నాడు. అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పట్టింది మహామునికి. ఏం జరిగింది శిష్యులారా అని అడిగాడు. జరిగిందంతా చెప్పారు. అయ్యా, మీరు జపంలో ఉన్నారు, తపస్సులో ఉన్నారు, ఆ తపస్సు సమాధిలో ఉన్నారు. పరీక్షణ మహారాజు అని మన ప్రాంతాన్ని పరిపాలించే అర్జునుడు మనవడ గారు వచ్చారు, మంచినీళ్ళు అడిగారు,
మన దగ్గర లేవు సమయానికి, మెదలకుండా పోయేవాడు పోకుండా టపామని మెదలకుండా పోయేవాడు పోకుండా చచ్చిపోయినటువంటి పాము శరీరాన్ని మెల్లో వేసి ఎగతాళి చేసి వెళ్ళాడు. ఇంతలో మీ కొడుకు వచ్చాడు, కోపం వచ్చేసింది, రాజుగారిని శపించేశాడు. ఏమని శపించాడు రా అని అడిగాడు. చెప్పరా బాబు, ఏమని శపించావు నువ్వు? నాన్నగారు, ఇది చాలా అవమానం. ఆయన రాజుగారు అయితే అయ్యుండుగాక, ఇది చాలా తీవ్రమైనటువంటి అవమానం రాజుగారు. మీరేమైనా జాగ్రత్త అవస్థలో ఉంటే మీరు ఆయనకి మంచినీళ్ళ గురించి సమాచారం చెప్పకపోతే శపిస్తే అది ధర్మం. మీరు తపస్సమాధిలో ఉన్నారు, ఆయన వచ్చింది కూడా మీకు తెలియని స్పృహలో ఉన్నారని తెలిసి కూడా మీరు సమాధానం ఇవ్వలేరని తెలిసి కూడా అహంకారంతో మీకు మీ యొక్క శరీరం మీద చనిపోయిన పాము శరీరం వేశాడు. కాబట్టి నేను ఈ వార్త విని తట్టుకోలేకపోయాను నాన్నగారు. నేటి నుంచి 7వ రోజు వాడు ఫలానా పాము కాటు చేత మరణించుగాక అని శాపం పెట్టాను అంటాడు కొడుకు. పరీక్షణ మహారాజు చాలా బాధపడతాడు. ఒరే, ఎంత లేదన్నా మనం పరిపాలించే రాజురా ఆయన శపించడం ఎందుకురా? నేను ధ్యానంలోంచి బయటకు వచ్చిందాకన్నా ఉండలేకపోయా అని ఆయన శపించేశావా? శిష్యులారా, తొందరగా వెళ్ళి పరీక్షణ మహారాజు గారికి నా కొడుకు శాపం పెట్టిన సంగతి చెప్పండి, ఏమైనా మార్గాలు ఉంటే వెతుక్కుంటాడు అని ఆ యొక్క అస్తిక మహాముని ఆ శిష్యులకు వివరిస్తాడు. ఇక్కడ పురాణంలో నుంచి మళ్ళా ఇంకో పురాణంలోకి వెళ్ళిపోయాం, మనం కథలో నుంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ మాట అనగానే శిష్యులు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? హస్తినాపురం, అంటే నేటి ఢిల్లీయే నాటి హస్తినాపురం. అప్పట్లో అక్కడ ఉన్నాయి వాళ్ళ రాజ్యాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహారాజు పరీక్షణ మహారాజు పాండవుల మనవడు అభిమన్యుడు కొడుకు పరీక్షణ మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, మహారాజా మేము పలానా అస్తిక మహాముని ఆశ్రమం నుంచి వస్తున్నాము, వారి శిష్యులము. నీవు ఈ పని చేసావు కదా నిన్న, ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన చాలా కోపం వచ్చేసింది, మీకు శాపం పెట్టాడండి. మీరు ఏ పామునైతే మా గురువు గారు మెల్లో వేసి అవమానం చేశారో ఆ పాము జాతికి చెందిన తక్షకుడనే మహాసర్పం యొక్క విషం వలన మీరు నేటికి 7వ రోజు మీరు మరణిస్తారట, శాపం పెట్టాడు మా గురువు గారు. ఏమైనా ఈలోపు ఏమన్నా పుణ్యం సంపాదించుకునేది కానీ ఇంకా ఏమన్నా తీర్చుకోవలసిన కోరికలుంటే తీర్చుకోమని చెప్పి పంపించాడయ్యా, జాగ్రత్త పడు, నేటికి 7వ రోజు నువ్వు మరణించబోతున్నావు అని ఆ ముని శిష్యులు చెప్పంగానే రాజుగారి సింహాసనం మీద నుంచి ఉన్న పలంగా కింద పడిపోయాడు. అయ్యయ్యో, ఎంతటి అపచారం చేశాను నేను, క్షత్రుడిని అనేటువంటి అహంకారంతో నేను కన్ను మిన్ను గానక సాక్షాత్ పరమశివావతారమైనటువంటి ఆ మహర్షికి మహర్షి మీద చనిపోయిన ఆ పాము శరీరం వేసేసి నేను అవమానం చేశానే. అయ్యో, నేటికి దానికి ప్రతిఫలం ఇంత ఘోరంగా పొందానా అని అనుకొని వెంటనే ఎవరక్కడ అన్నారు, బట్టలు వచ్చారు. వెంటనే రథాన్ని సిద్ధం చేయండి, ఆ ముని దగ్గరకు పోయి సారీ చెప్పాలా, క్షమాపణ చెప్పుకోవాలా, ఈ చావు నుంచి నేను బయటపడటానికి ఇంకా మార్గం ఉందో ఎత్తుక్కోవాలా, నేను ఇప్పట్లో మరణించకూడదు, నాకు ఇంకా తీరాల్సిన కోరికలు ఇంకా ఉన్నాయి, ఈ మరణం నుంచి నేను బయటపడాలని చెప్పేసి వెంటనే రథాన్ని సిద్ధం చేసి 5 గుర్రాలు, తెల్ల గుర్రాలతో పోల్చబడినటువంటి రథం మీద కూర్చొని అర్జునుడు మనవడైనటువంటి అభిమన్యుడు కొడుకైనటువంటి పరీక్షణ మహారాజు వాయువేగ మనోవేగాలతో అస్తిక మహాముని యొక్క శాపం ఇచ్చినటువంటి ఆ యొక్క అస్తిక మహాముని కుమారుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళంగానే అస్తిక మహాముని కూర్చొని ఉంటాడు. ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావ, తప్పు అయిపోయింది, క్షమించండి, నేనేదో తెలియక అహంకారం వల్ల చేసిన దానికి నీ కుమారుడు ఇంత పెద్ద శాపం ఇవ్వాలా నాకు? నేను నాటికి 7వ రోజు చనిపోతానంట కదా మహానుభావ, ఏమైనా దీనికి ఈ శాపానికి ఏమన్నా కొంచెము తిప్పేసే మార్గం ఏమన్నా ఉందా, ఇది పరిహరించే మార్గం ఏమైనా ఉందా అని అంటే, అప్పుడు ముని కొడుకు ఆశ్రమం నుంచి బయటకు వస్తాడు. ఆ ముని కొడుకలు వస్తాడు రాజుగారు. రాజు, చాలా తప్పు అయిపోయిందండి మునీశ్వరులు గారు, నేనేదో అన్నాను అనుకోండి, మీరు ఇంతలా ఘోరమైన శాపం పెడతారా? నేను తప్పైపోయిందని మీ కాలు పట్టుకుంటున్నాను, ఈ శాపాన్ని త్రిప్పివేయండి అని అడిగాడు. కుదరదు అన్నాడు ఆ ముని కుమారుడు. ఎందుకనంటే మా నోట్లో నుంచి ఒక మాట రాకుండే ఉండాలి, వచ్చిన తర్వాత జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకో, ఇప్పటికే కొన్ని గడిల ఆయుష్ అయిపోయింది నీకు, ఇంకా
నువ్వు మాతో ఇక్కడ గడిపే నిమిషానికి నీ ఆయుష్ తగ్గిపోతుందనే ప్రమాణం గుర్తుపెట్టుకో. త్వరగా ఎళ్ళు. ఎన్ని పుణ్యాలు చేస్తావో చెయ్యి ఈ వారంలో, ఎన్ని నోములు నోస్తావో నెయ్యి, ఏ దేవత పూజిస్తావో, ఏ దేవుడికి పూజిస్తావో, ఏ దేవుడికి మొరపెట్టుకుంటావో మొరపెట్టుకో. 7 రోజులే నీకు టైం. మా నోట్లో నుంచి వచ్చిన మాట జరిగి తీరుతుంది అన్నారు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో మరి ఆయనకు ఒక సలహా ఇస్తారు. ఏమనంటే, ఇంక ఎటు మరణం తప్పదు, 7వ రోజు నేను మరణించాల్సిందే, మరణించిన తర్వాత మళ్ళా జన్మించాల్సింది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆది శంకరాచార్య వారు సెలవిచ్చినట్లుగా మరణం తప్పదు. ఈ 7 రోజుల్లోనే నేను ముక్తి పొందాలి. ఈ 7 రోజులు, వారం రోజులు ముక్తి పొందాలంటే ఏ పూజ చేయాలి, ఏ నోమును వెయ్యాలి, ఏ వ్రతం చేయాలి, ఏ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, ఏ దేవతని ప్రసన్నం చేసుకోవాలి, ఎవరు కాళ్ళు పట్టుకుంటే నాకు మోక్షం వచ్చింది వారంలో. మోక్షం అంటే మళ్ళా జన్మకు రాకుండా ఎప్పుడు దేవుడి సన్నిధానంలోనే ఆ ఆత్మ ఉండిపోవటం. అది కాదు భూమి మీదకి, ఎప్పుడు ఆయన దగ్గరే ఉండిపోద్ది. దాన్నే ముక్తి మోక్షం అంటారు. మోక్షం అంటే మోహం క్షయించడం, అంటే మనసులో ఉన్నటువంటి వ్యామోహాలు కోరికలన్నీ పూర్తిగా నశించినప్పుడే అది సిద్ధిస్తుంది. కాబట్టి వారం రోజుల్లో మోక్షం ఎవరిస్తారా అని అందరిని అడగడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద మునీశ్వరుల దగ్గరికి వెళ్ళాడు. వారంలో మోక్షమే, కొన్ని జన్మల నుంచి తపస్సు చేస్తున్నాం, ఇంతవరకు మాకు దిక్కు దివానం లేదు, ఇంతవరకే మాకు మోక్షం రాలే, నీకు 7 రోజుల్లో మోక్షం కూడా వస్తుందా అని అడిగారు. చెప్తా ఉన్నారు, సమాధానం ఇస్తున్నారు. రాజుగారు చాలా టెన్షన్ పడిపోతున్నాడు. సరిగ్గా అన్నం తింటల్లా, పడుకున్నా కానీ నిద్ర పట్టడంలా. 7 రోజులే టైం ఉంది, 7 రోజుల్లో నాకు మోక్షం రావాలనుకుంటే అప్పుడు మళ్ళా వ్యాసుల వారిని అడిగారు. ఉన్నారు వ్యాసుల వారు. అప్పుడు వ్యాసుడు చిరంజీవి, ఇప్పటికీ వ్యాసుడు ఉన్నాడు. ఆయన సూక్ష్మ శరీరంతో అజ్ఞాతంలో తపస్సులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలా చావు లేకుండా మరణం లేకుండా చిరంజీవిగా ఉన్నటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. అందులో వ్యాసుల వారు కూడా ఒకరు. వ్యాసులు వారు, విభీషణుడు, ఆంజనేయ స్వామి, అశ్వత్థామ, పరశురాముడు, వీళ్ళందరికీ మరణం లేదు. వీళ్ళు చిరంజీవులు, చిరకాలం జీవించేటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వారిలో వ్యాసుల వారు కూడా ఒకడు. కాబట్టి వ్యాసుల వారు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆ వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి, మహానుభావ వ్యాస మహామునీంద్ర చిరంజీవ, నీకు మరణమే లేదు కదా స్వామి, నాకు మరణకాలం సమీపించింది, నా అజ్ఞానం వలన చెయ్యరాని తప్పు పలానా తప్పు చేస్తే 7వ రోజు మరణిస్తామని ఒక మునికుమారుడు శాపం ఇచ్చాడు. ఎటు మరణం తప్పదు, వాళ్ళ వాక్కు తప్పదు. ఈ 7 రోజుల్లోనే నేను మోక్షం పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే చెప్పు మహానుభావ, అది చేసి తరిస్తాను అన్నాడు. 7 రోజుల్లో మోక్షం పొందొచ్చయ్యా అన్నాడు. అమ్మయ్యా, నిన్నటి నుంచి తిరుగుతున్నా, పెద్ద పెద్ద స్వాములు కలిసా, గురువులు కలిసా, ఎవ్వరు కుదరదయ్యా కుదరదన్నారు. మా పెద్ద ఆయన కుదురుతుందని చెప్పాడు. ఎవరైనా సాక్షాత్తు వాళ్ళ తాతగారే, ముత్తాతకి తాత. ఎవరో ముత్తాతకి తాత ఎవరో వ్యాసులు వారు. తాత ఎలా కుదురుతుందో చెప్పు తాత అన్నాడు. ఏం లేదబ్బాయ్, నేను చాలా పుస్తకాలు రాశాను జనం కోసం, లోకం కోసం, లోకం మేలు కోసం. అందులో దేవి భాగవతం అనే ఒక పుస్తకం రాశా. దాంట్లోనే ఇంకొక పార్టు శ్రీకృష్ణుడి యొక్క అవతారం గురించిన కృష్ణ భాగవతం అనే ఉంది. ఈ 2 భాగాలు కలిపి ఒకటే పుస్తకం, ఇదే భాగవతం. అందుకనే పోతన గారు ఈ భాగవతాన్ని రాసేటప్పుడు ఒక మాట అన్నాడు. పలికెడేది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన బాహారమౌనట, పలికెదవే 2 గాథ పలుకగనేలా. ఈ భాగవతం ఉందే, భాగవతం అంటే భక్తుల చరిత్ర. భగవంతుడు ఆయన యొక్క బిడ్డల యొక్క చరిత్ర. భగవంతుడి చరిత్ర ఉంటుంది, భగవంతుడు అర్చించినటువంటి భాగవతుల చరిత్ర ఉంటుంది. అదే భాగవతం. కాబట్టి ఈ భాగవతం అనేటువంటిది ఉందే, దీన్ని ఎవరైతే ఒక వారం రోజుల్లో వింటారో, లేదా చదువుతారో, లేదా చదివేంత జ్ఞానం లేకపోతే చెవులతో వింటారో, ఏది మొదటి పేజీ, గ్రంథంలో ఉన్న మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దాకా ఎవరైతే వింటారో లేదా చదువుతారో వాళ్ళకి మోక్షం వస్తుంది. కాబట్టి పరీక్షణ మహారాజా ఈ మహాభారతం వినంటాడు.
మరి ఇది ఎవరు నాకు వారం రోజుల్లో కంప్లీట్ చేయాలి అంటే ఎవరి వల్ల అవుతుందంటే నా కొడుకున్నాడు కదా శుకమహామహర్షి, శుకమహాముని అడుగు అన్నాడు. అంటే వ్యాసుడు వారికి ఒక కొడుకున్నాడు, ఆయన పేరే శుకుడు. ఆయన ముఖమంతా కూడా చిలక ముఖంతో ఉంటుంది. చిలక ముక్కు, చిలక ముఖం ఆకారం, మిగతా శరీరం అంతా మానవ శరీరం. శుకుడు మహాబ్రహ్మచారి, మహాజ్ఞాని, చిన్న వయసులోనే అపారమైన ఆత్మదర్శనం కలిగినటువంటి వాడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. శుకుడు చెప్తాడయ్యా, మా అబ్బాయికి చెప్తాను, ఆ పుస్తకం ఇస్తున్నాను మా అబ్బాయికి, మా అబ్బాయి చెప్తా ఉంటాడు, నువ్వు విను. ఈ 7 రోజులు నీకు ఇదే పని, నిద్ర లేదు, తిండి లేదు, ఏమి లేదు, ఉపవాసం ఉండి 7 రోజులు ఆ భాగవతం, అమ్మవారి భాగవతం, దేవి భాగవతం, ఆ శ్రీకృష్ణుడు భాగవతం, ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు వింటూ ఉండు. ఎందుకుని భాగవతం వింటేనే ముక్తి వస్తుందంటే అందులో ఉన్న ఒక్కొక్క ఘట్టం, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క తాత్పర్యం, ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క బీజాక్షరం వింటున్నప్పుడు ఒక్కొక్క జన్మలో కర్మలని కడిగేస్తా ఉంటది. అది అంత శక్తి ఉంది ఆ భాగవతానికి. కాబట్టి ఈ భాగవతం మొత్తం ఆది నుంచి అంతం వరకు ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో వాళ్ళకి అన్ని కర్మలు, అన్ని జన్మలో ఉన్న రుణాలు, బంధాలు అన్ని తెగిపోయి, అన్ని కోరికలు మనసులో నుంచి నశించిపోయి, ఏమి కోరకుండా మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆ మనసుకి జన్మకు రాదు. ఒక మనిషి మరణించి మళ్ళా జన్మిస్తున్నాడంటే కారణం ఏమిటి? మనిషి మనసులో కోరికలు ఉండబట్టే. ఆ కోరిక, ఆ ఆశే మనిషిని మరలా జన్మింపజేస్తుంది. అలాంటి ఆశలన్నీ ఇది చంపేస్తుంది. కాబట్టి భాగవతం అతనికి జన్మకు రాడు. కాబట్టి నా కొడుకైనటువంటి శుకమహాముని యొక్క భాగవతాన్ని చెప్తాడయ్యా మహర్షి పరీక్షలు మహారాజా, నువ్వు వినవయ్యా, మోక్షం పొందుతావు అన్నాడు. సరే అని చెప్పేసి శుకుడు వారు చెప్పారు, నాన్నగారు ఏమీ ఆజ్ఞ అన్నాడు. రాజుగారు అదే పరీక్షణ మహారాజు గారికి నువ్వు నేను రాసినటువంటి భాగవతం, దేవి భాగవతం, కృష్ణ భాగవతం వినిపించమయ్యా అంటే సరే నాన్నగారు అని వినిపించారు. 7 రోజుల్లో కంప్లీట్ చేసేసాడు ఆయన. డే అండ్ నైట్ చెప్పాడు శుకమహర్షి. ఆ విన్నాడు పరీక్షణ మహారాజు. 7వ రోజు కల్లా, ఈ వారం రోజుల్లో మళ్ళా ఒక మానవ బుద్ధి ఉపయోగించి ఒక ప్లాన్ వేశాడు రాజుగారు. ఏమని వేశాడు? ఆ ప్లాన్ ఏంటంటే 7 అంతస్తుల గాలి మేడ కట్టమన్నాడు. 7 అంతస్తు మేడలో పైన 7వ అంతస్తులో గాలి కూడా, చీమ కూడా, పురుగు కూడా జ్వరపడకుండా ఒక అద్దాల మేడ తయారు చేయమన్నాడు. దాంట్లో దాక్కొని ప్రాణం కాపాడుకోవాలని ఈయన గుడ్డి తెలివి. ఎవరి తెలివి? పరీక్షణ మహారాజు యొక్క తెలివి. మళ్ళా భాగవతమే, భాగవతం అంతా మళ్ళా మొత్తం విన్నాడు. కానీ ఒక చిన్న గదిలో దాక్కుందాం. ఆ గదిలోకి పాము కాదు కదా, చిన్న చీమ కూడా, చీమ కంటే చీమ పిల్లకి పిల్ల కూడా జ్వరపడకూడదు. అలాంటి గదిలో కూర్చోవాలని చెప్పేసి గుడ్డుపాయం ద్వారా ఆయన పరీక్షణ మహారాజు అర్జునుడు మనవడు 7 అంతస్తులు గాలి మేడ కట్టుకొని దాంట్లో పైన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దాని చుట్టూ 100 మంది పాము మంత్రగాళ్ళు, అలానే భూతాల మంత్రగాళ్ళు, భటులు, వీరాది వీరులు కాపలాగా పెట్టేశాడు పరీక్షణ మహారాజు. అంతస్తుకి కాపలా కాస్తున్నారు. కొంతమంది భూమి మీద బోరలా పడుకొని చీమలో కూడా లోపలికి రానియకుండా కాపలా కాస్తున్నారు రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడుదామని. అలాంటి సమయంలో ఇప్పుడు దానికి ఎలా మరణం సంభవించింది, ఆ పాము ఎలా వస్తుంది, ఎలా కాటేస్తుంది, ఇదే ఒక పెద్ద ట్విస్ట్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే మహాత్ముల మాట జరిగి తిరుగుతుంది కదా. కాబట్టి మళ్ళా రాజుగారు ఇంకొక గుడ్డి తెలివి కూడా ఉపయోగించాడు. దండోరా వేయించాడు. రాజ్యం అంతా దేశాలకి దండోరా వేయించాడు. ఏమని వేయించాడు? ఢిల్లీని పరిపాలించే పరీక్షన్ మహారాజు గారు తక్షకుడనే పాము కాటుతో నాటికి 7వ రోజు మరణిస్తాడట, పలానా తారీఖు రోజు మరణిస్తాడట. ఒకవేళ ఆ పాము వచ్చి కాటు వేస్తే ఆ పాము విషాన్ని బయటికి లాగి మళ్ళా రాజుగారిని ఎవరైతే బ్రతికిస్తాడో అలాంటి పామును బట్టే వైద్యుడు ఎవరైనా ఉంటే మా రాజుగారిని గనక ఆ పాము కాటు నుంచి బయటపడేస్తే తన రాజ్యం మొత్తం రాసిస్తాడట. సమస్త భోగాలు, డబ్బులు, ధనాలు, కనగాలు, వస్తువులు, గోవులు సమస్తం ఇస్తాడట. వినండహో అని చాటింపు వేసేశారు. ఆ చాటింపు అందరూ విన్నారు. అందులో మహామంత్రవేత్త అనేటువంటి ఒక అతని పేరు కూడా తక్షకుడే. ఆ తక్షకుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. చాలా గొప్ప అయినటువంటి అతడు అనమాట. అతను అయితే
ఎప్పుడైతే అస్థిక మహాముని కొడుకు తక్షకుడనే పాము చేత నువ్వు మరణం ముందుగాక 7వ రోజు అంటాడో వెంటనే తక్షకుడనే పాము చెప్పారు, తక్షకుడనే పామా నువ్వంట 7వ రోజు పోయి పరీక్షణ మహారాజు గారిని కాటు వేయాలంట, ఇది నీకు ఇచ్చిన డ్యూటీ అంటే పాము కూడా రెడీ అయింది. ఐఎమ్ గోయింగ్ టు హస్తినాపుర, నేను వెళ్ళాలి, హస్తినాపురం వెళ్ళాలి, ఆ రాజుగారిని కాటు వేయాలని అది అక్కడ రెడీ అయింది. పాము వస్తా ఉంది, అలా అలా పాకుంటూ బయలుదేరి వస్తా ఉంది అడవిలో పడి. అప్పుడు ఎంత విషం కలిగిన పాము కాటు వేసినా తిరిగి మనిషిని బతికించగలిగే అద్భుతమైన మంత్రశక్తి కలిగినవాడు తక్షకుడు అనేవాడు ఈ సాటింపు అన్నాడు. నేను బతికిస్తా రాజుగారిని, రాజ్యం నేను పరిపాలిస్తా, నాకు ఈ జన్మలోనే ఇప్పుడు దాకా కటిక దరిద్రం అనుభవించా, ఒక్కసారి హస్తినాపుర సామ్రాజ్య వైభవాన్ని నేను అనుభవించడమా, ఆహాహా నక్కతోక దొక్కాను కదా పొద్దున్నే అనుకొని వస్తున్నాడు. ఆయన అలా వస్తున్నాడు అడవిలో పడి, ఆయన ఢిల్లీ వైపు వస్తున్నాడు, ఇది ఢిల్లీ వైపు వస్తుంది. 2 దారులు ఒక చోట కలుసుకునే కాడ పాము ఈ బతికిచ్చే మంత్రగాడు ఇద్దరు ఎదురయ్యారు. ఇద్దరు ఎదురైన తర్వాత ఆ తక్షకుడు అనే పాము ఈ యొక్క మంత్రవేత్తనైనటువంటి ఈ తక్షకుడు, ఇద్దరి పేరు తక్షకుడే, పాము పేరు తక్షకుడే, బతికించే వాడి పేరు కూడా తక్షకుడే. ఇద్దరు ఎదురయ్యారు, తక్షకాద్వయం, ఇద్దరు తారసపడ్డారు. తారసపడిన తర్వాత ఆ పామును చూసి ఒక్కసారిగా ఈ తక్షకుడు నిలు అన్నాడు. అనేవరకే ఆ తక్షకుడిన సర్పం అలా నిలిచిపోయింది. వీడెవడో పెద్ద మంత్రశక్తి కలిగిన వాళ్ళ ఉన్నాడే, పంపతీసి వీడే రాజును బతికిస్తానికి ఆయన వెళ్తున్నాడా ఏంటి అని అనుకుంది. ఇద్దరు హూ ఆర్ యూ నువ్వెవరివి అని ఎదురెదురు ప్రశ్నలు వేసుకున్నారు. ప్రశ్నలు వేసుకున్న తర్వాత నా పేరు పలానా తక్షకుడు అనే పాము, ఒక గురువు గారు కుమారుడు శాపం పెట్టాడంట, నా కాటు వలన పరీక్షణ మహారాజును చంపమని, ఇది నా బాధ్యత, నేను చంపడానికి వెళ్తున్నా, పక్కకు పో, నువ్వెవరివి నీ స్టోరీ ఏందని ఆ తక్షకుడు అనే పాము ఎదురుకున్న మంత్రవేత్తను అడిగింది. మంత్రవేత్త అన్నాడు, నువ్వు గనక ఏ రాజునైతే కాటేస్తున్నావో, ఏ రాజునైతే నువ్వు భస్మం చేయాలని అనుకుంటున్నావో ఆ రాజుని బతికించడానికి, నీ విషయాన్ని లాగేయటానికి, రాజుగారి యొక్క సింహాసనం ఎక్కటానికి బయలుదేరిన మహామంత్రవేత్తని, నా పేరు కూడా తక్షకుడే అన్నాడు ఆయన. అవునా, అట్లాగైతే నీ బలమేందో చూపి నా బలమేందో చూపిస్తాను, ఇద్దరు బలాలు ఈ అడవిలోనే తేల్చుకుందాం అన్నాడు తక్షకుడు. ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. చూడు నా విషయం ఎంత పవర్ఫుల్లో, నేను కాటు వేస్తే ఏ విధంగా జరుగుతుందో చూస్తావా చూడని చెప్పేసి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఓడల బాకి ఒక కొన్ని సెంట్ల విస్తరణలాగా గుండ్రంగా విస్తారంగా వటవృక్ష శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే తక్షకుడు అనే పాము ఒక్కసారిగా మర్రి చెట్టు చుట్టుకొని తన యొక్క విశాలమైనటువంటి పెద్ద పడగ అనమాట, అది చాలా విశాలమైన పడగ, కొన్ని అడుగులు వెడల్పు ఉన్నటువంటి పడగది. ఆ పడగతో దాదాపు 4-5 మూరలు సన్నని కోరలతో ఉన్నటువంటి ఆ భయంకరమైన పాము నిప్పులు గురిపిస్తా టకాటకామని ఆ మర్రి చెట్టుకి కాటు వేస్తే కొన్ని క్షణాలలోనే మర్రి చెట్టు మొత్తం కూడా నీలం రంగుగా మారిపోయి ఒక రకమైన అగ్ని దాంట్లో నుంచి పుట్టి అది భస్మమైపోయి కొన్ని లారీల బూడిదై ఆడ పడిపోయింది ఆ చెట్టు. చూశావా నా యొక్క కాటు పవరు, నేను ఈ విధంగా తక్షకుడు వేయడానికి పోతున్నాను అంటాడు. నా శక్తి ఏందో చూస్తావా అన్నాడు మంత్రవేత్త. ఎవరో తక్షకుడు. వెంటనే తన కమండలో నీళ్లు తీసుకొని ఏదో ఒక సంజీవుని మంత్రం అభిమంత్రించి ఆ బూడిద కుప్ప మీద అలా నీళ్లు చిలకరించాడు. వెంటనే ఆ బూడిదలో నుంచి ఒక చిన్న మర్రి చెట్టు మొలక మొదలైంది. ఆ మొలక చూస్తూ ఉండంగానే 10 నిమిషాల్లో యథాప్రకారంగా మళ్ళా ఓడలు దిగాయి, కొమ్మలు దిగాయి, పువ్వులు, ఆకులు, కాయలు యథాప్రకారంగా చెట్టు తయారైంది. చూశాడు తక్షకుడు. అమ్మ బాబోయ్, సామాన్యుడు కాదే నువ్వు కూడా, నువ్వు ఎలా కాటేస్తావో నువ్వు చూసుకో, ఎలా బతికిస్తానో నేను నిరూపిస్తా అన్నాడు. మహానుభావ, నీకు కావాలంటే ఆ రాజ్యం లాంటి రాజ్యాలు 100 రాజ్యాలు నేను ఇప్పిస్తా, నువ్వు మాత్రం ఆ మునికుమారుడి యొక్క శాపం జరిగేలాగా చూడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు వెళ్ళమాక, నేను కాటేయడానికి పోతానా అని చెప్పేసి ఆయన ఊరుకోలే. ఎవరో ఆ తక్షకుడు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తా, నువ్వు కాటేయి, నీ ధర్మం నువ్వు శాప ప్రకారం నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నా ధర్మం నేను నిర్వర్తించి రాజుగారిని బతికించుకుంటాను అంటాడు. నీకు కావాల్సింది డబ్బేగా, నీకు కావాల్సింది రాజ్యమేగా, ఎలాంటి రాజ్యాలు దేవలోకం నుంచి నేను 100 ఇప్పిస్తాను, నీకు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి బతికించడానికి వచ్చిన వైద్యుని మధ్యలోనే పంపించేస్తా. పాము పంపించేసి దగ్గరగా వచ్చేసి తక్షకుడు కాబట్టి దేవతా జాతికి చెందిన పాములై
భూలోకానికి చెందినటువంటి పాములు కాదు, దేవతా జాతికి చెందిన పాములకి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. వాళ్ళు అనుకున్న రూపాన్ని వాళ్ళు పొందగలరు. కాసేపు పాము శరీరాన్ని విడిచిపెట్టి ఒక అందమైన అమ్మాయి శరీరం లాగా ధరించిండు. ఎవరో ఈ తక్షకుడు అనే పాము ఒక అందమైన అమ్మాయి శరీరం ధరించి రాజుగారికి ఆ 7 రోజుల లోపల ఉన్నాడు కదా, పురాణము విన్నాడు, మొత్తం అయిపోయింది. 7వ రోజు కొంచెం పండ్లు పలహారాలు తీసుకుందాం అనుకున్నాడు, దీక్ష విరమిద్దాం అనుకున్నాడు. పైన గాలి మేడలో 7వ అంతస్తులో గాలి కూడా దూరబడిన దాంట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి పండ్లు పలహారాలు అందించడానికి కొంతమంది పరిచారకులు వెళ్తా ఉంటారు, ఆయనకి ఫుడ్ తీసుకెళ్ళడానికి. ఆ ఆడ మనుషుల్లో ఈ యొక్క పాము అమ్మాయి చేరి కొంత దూరం పోయిన తర్వాత ఆ బాస్కెట్, ఆ ఫ్రూట్స్ బాస్కెట్ వాళ్ళు ఆ గది బయట పెట్టి ఆ పరిచారకులు వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ఈ పాము, ఆ చెరుకెత్త రూపంలో ఉన్న ఈ పాము చిన్న పురుగుగా మారి ఒక ఆపిల్ పండులోకి జ్వరబడి యథాప్రకారం కూర్చుంటే రాజుగారి యొక్క ముఖ్య సేవకుడు ఆ పండ్ల బొట్లను తీసుకెళ్లి రాజుగారు కూర్చున్న ఒంటి మేడ గదిలో పెట్టంగానే వీళ్ళు తలుపేసి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు చిన్న కత్తి తీసుకుని ఒక్కొక్క పండును ఆరగించుకుంటా ఈ యొక్క తక్షకుడు అనే పురుగు ఉన్న పాముని కట్ చేశాడు. వెంటనే పురుగు రూపంలో ఉన్న పాము మహా విశ్వరూపం ధరించి టపి 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 అని 7 సార్లు కలిసి రాజుగారి శరీరం బూడిదయ్యేలాగా చేసింది. కాబట్టి ఇది స్టోరీ, ఎవరో ఈ పరీక్షణ మహారాజు స్టోరీ. కాబట్టి ఇలాంటి పరీక్షణ మహారాజు పాము చేత మరణం పొందాడు కానీ తర్వాత ఆయన ఆత్మను తీసుకెళ్ళడానికి దేవలోకం నుంచి విమానం వచ్చేసి ఆయన్ని అమ్మవారి యొక్క మణిద్వీపానికి తీసుకెళ్ళాయి, ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క జీవుణ్ణి. కాబట్టి ఈ 7 రోజుల్లో మోక్షం పరీక్షణ మహారాజుకు ప్రసాదించింది ఏ పుస్తకం అనుకుంటున్నావు? ఇదే ఈ దేవి భాగవతం. ఈ దేవి భాగవతం అనే పుస్తకంలోనే ఆయన అంతటి గొప్పతనాన్ని పొందాడు. అదనమాట ఈ పురాణంలో ఒక చిన్న కథ ఇది. మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో జన్మించినటువంటి ఆ వ్యాసులు వారు ఈ పురాణాలన్నీ కూడా రాశాడు. కాబట్టి శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు, మహాభారతం రాశాడు, ఇవన్నీ నాకు వినిపించాడు. ఇదే భుక్తి ముక్తి ప్రదం. ఈ జనమేజయుడు తండ్రి పరీక్షణ మహారాజు ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పద్రష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవి భాగవత మహాపురాణాన్ని శ్రద్ధగా విన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏ యొక్క తక్షక సర్పం చేత అయితే ఆ మరణం పొందాడో, వాళ్ళ నాన్నగారు దేవి భాగవతం విన్నాడో అదే దేవి భాగవతాన్ని వినాలని కోరిక ఆయన కొడుకు గారైనటువంటి ఈ జనమేజయుడు కలిగింది. కాబట్టి ఈ జనమేజయుడు దేవి భాగవతం చెప్పమని ఈ వ్యాసులు వారిని వాళ్ళ ముత్తాత గారిని అడిగాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అలాంటి పైన దేవి యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా మోక్షం పొందాడు జన్మకు రాకుండా. దీనికి అంతటికి కారణము ఈ దేవి భాగవతము. దివ్య రూపధరుడై దేవి సాలోక్యం పొందాడు. ఇక్కడ మోక్షం అనేది 4 విధాలుగా ఉంటుంది. మనం ఏ దేవతనైతే పూజిస్తున్నామో, మన మనసులో ఏ దేవుడి మీద అయితే, ఏ దేవత ఆకారం మీదైతే మనకి భక్తి ఉంటుందో ఆ దేవతను అర్చించి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఆ దేవతా లోకానికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ ముక్తి పొందడం 4 విధాలుగా ఉంటుంది. ఒకటి, దేవుడి యొక్క శరీరంలో, లేదా ఒక అమ్మవారిని పూజిస్తున్నాం, మనం కాళికాదేవిని పూజిస్తున్నాం, పార్వతీ అమ్మవారిని పూజిస్తున్నామా అనుకోండి. ఆమె గనక మన సంసార బంధాలు మొత్తం తొలగించి మన ఆశలు కోరికలు అన్నీ కూడా ఆమె తొలగించేసి తనలో లీనం చేసుకోవాలి, ముక్తిని ఇవ్వాలని ఆమె గనక కోరిక కలిగింది అనుకోండి, ఆ మోక్షం అనేది 4 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆమె యొక్క శరీరంలోకి మనం లీనమైపోతాం, ఇంకా ఆమెగా కలిసిపోతాం మనం. ఇంకా నేను నా శరీరం అనేది ఉండదు అక్కడ. ఆమె నేను, నేనే ఆమె. ఇక జన్మకు వచ్చేదే లేదు. ఇది ఆ యొక్క దేవతలో లీనమైపోయే శక్తి. దీన్ని సాయుధ్య ముక్తి అంటారు. 2, సారూప్య ముక్తి. అంటే మన అమ్మవారిని కొలిసి ఆమె లోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద రాకుండా ఆ లోకంలోని ఎంత కాలమైన కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడే ఉండిపోతాం, ఇంకా రాము భూమి మీదకి.
అయితే ఆమె ఏ ఆకారంతోనైతే ఉంటుందో అదే ఆకారం మనకు అక్కడ వచ్చేస్తుంది మన జీవుడికి. ఆ ఆకారంతో జీవించడం సారూప్య ముక్తి. తర్వాత సామీప్య ముక్తి. సామీప్య ముక్తి అంటే అమ్మవారుగానే కూర్చొని ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర మనం కూర్చొని ఆమె దగ్గరగా సేవలు చేస్తాం. అమ్మ పాదాలకు పసుపు రాసేనా, అమ్మ అన్నం వండేనా, అమ్మ అన్నం తినిపించేనా, అమ్మ నీ కురులు దువ్వేనా, అమ్మ నీకు తిలకం దిద్దేనా, అమ్మ స్నానానికి నీళ్లు చేయించేనా, అమ్మ స్నానం చేయించేనా, ఇలా అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉండేటువంటి ముక్తి సామూప్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాయుధ్య ముక్తి అని ఇంకొక రకమైన ముక్తి ఏదో ఉంది. మొత్తం ఈ 4 రకాల ముక్తులు మరి పొందాలంటే ఈ యొక్క ఆ ముక్తుల యొక్క రకాలు ఆ విధంగా ఉంటాయన్నమాట. ఇలాంటి ముక్తిని అత్యంత సులభంగా చేయగలిగినటువంటి శక్తి పరురాలు అమ్మవారి యొక్క చరిత్ర ఈ దేవి భాగవతం. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలని తేలికగా ప్రసాదించే పురాణ రాజ్యం దేవి భాగవతం. ఈ దేవి గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలా మలకాలు అంటే సిద్ధులు అంటే అన్ని మహిమలు వచ్చేస్తాయంట. ఈ దేవి భాగవతం వింటే శ్రద్ధగా విని అమ్మవారిని ఉపాసిస్తే అన్ని సిద్ధులు వస్తాయి. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ఈశిత్వ, వశిత్వ వంటి ఆ 8 రకాల శక్తులు వచ్చేస్తాయి. అనిమా శక్తి అంటే మనము అసలు ఎవరో కనిపించకుండా ఏడా తిరుగుతూ ఉంటాం. మన శరీరం మాయమైపోద్ది, కానీ మనం ఉంటాం. మనకు అందరూ కనపడతారు, మనం వాళ్ళకి కనపడం. ఇవి యోగులకి, తపశక్తి పరులకి, దేవతలకి ఉంటాయి ఈ శక్తులు. వాటిలో 8 రకాల శక్తులు ఇవి గట్టి సిద్ధులు అంటాం. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ఈశిత్వ, వశిత్వ, మహిమ ఇలా 8 రకాల సిద్ధులు ఉంటాయి. అదే విధంగా లగిమా సిద్ధి అంటే ఎంత పెద్ద కొండనైనా దాంట్లో ఉన్న శక్తిని మొత్తం లాగేసి దూదిపించలాగా చేసి అమాంతంగా పైకెత్తగలిగే శక్తి. చూశారా, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని ఆరాధించలేదని ఇంద్రుడు కోపపడినప్పుడు ఆయన రేపల్లె మీద, బృందావనం మీద భయంకరమైన పిడుగులు వాన కురిపించినప్పుడు గోపాలకులందరూ భయపడి కృష్ణ 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 నీవే దిక్కు, పాహిమాం పాహిమాం. పాహిమాం అంటే కాపాడు కాపాడు, మాం అంటే మమ్మల్ని, పాహి అంటే కాపాడు, పాహిమాం అంటే అర్థం ఏమిటి? మమ్మల్ని కాపాడు కృష్ణ. ఈ పిడుగులు కృష్ణ, సెకనకి 5-6 పిడుగులు పడుతున్నాయి, చనిపోతున్నాం కృష్ణ. ఈ జడివాన గంటకి 500-600 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఈ తుఫాను గాలి ఎక్కడ చెట్లు అక్కడ ఇరిగిపోతున్నాయి, బ్రహ్మాండమైన బిల్డింగులతో పునాదులతో సహా కింద పడిపోతున్నాయి. కృష్ణ నీవే దిక్కు, ఏ కృష్ణ ముకుంద మురారి అని ఆయన ప్రార్థిస్తా ఉన్నప్పుడు కృష్ణుడు అంత పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలతో పైకెత్తాడంటే ఎలా ఎత్తాడనుకుంటున్నారు? ఈ 8 రకాల సిద్ధుల్లో లగిమా సిద్ధి ద్వారా ఆయన ఆ చిటికిన వేలతో గోవర్ధనగిరి పర్వతాన్ని అలా ఎత్తి పట్టుకుంటే ఆ గోవర్ధనగిరి పర్వతం కింద గోపాలులు, గోపికలు, పశువులు, పక్షులు, వాళ్ళ పెంపుడు ఆవులు, లేగదొడలు, గొర్రెలు, మేకలు అన్ని జీవులు గొడుగ్గా ఉన్న ఆ కొండ కింద అవి విశ్రాంతి పొందాయి. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప మహత్యాలన్నీ కూడా ఈ యోగ సాధకులకు లభిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని లగిమ అంటారు. మహిమ అంటే ఏది ఏమైనా కానీ మహత్యాలు చూపించగలిగేటువంటి శక్తి. ఈశత్వ అంటే రోలర్, ఆయన చెప్పిందే జరిగిద్ది. ఇప్పుడు గాలి ఉంది, గాలి స్తంభించిపోగా అంటే స్తంభింపజేయగలడు. వర్షమా రా అంటే వర్షం రాగలదు. సముద్రమా నేను నీ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, భూమి మీద నడిచినట్లుగా అంటే నడుచుకుంటూ వెళ్తాడు. సముద్రమా రా సునామీ లాగా అంటే వచ్చేస్తుంది. సముద్రమా ఎక్కడి నుంచి ఇంకొక 50 అడుగులు వెనక్కి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. అలానే ఏ దేవతలైనా సరే, ఏ గుడికి వెళ్ళినా ఏ దేవతలైనా నేను చెప్పిన పని చేయి, ఇది ఏమైనా ఆర్డర్ హై అని అంటే అది జరిగి తీరాల్సిందే. ఇది నా మాటే శాస్త్రం అనే డైలాగ్ ఉంది కదా. అంత ప్రపంచంలో ఉన్న అన్ని జీవులని, ఈశ్ అంటే జీవులు, ఈశ్వరుడు అంటే ఈశుడు మీద ప్రభువు అంటే అధిపతి, అంటే జీవుల మీద జీవుల్ని పరిపాలించేవాడు, జీవుల్ని శాసించేవాడు, జీవుల్ని నడిపించేవాడు, జీవుల్ని పుట్టించేవాడు, జీవుల్ని తనలో లీనం చేసుకునేవాడు రూలర్
ఎవరు? ఈశ్వరుడు. అలాంటి ప్రతి దాన్ని శాసించే శక్తి. ఇప్పుడు అలాంటి శక్తులు కలిగిన ఒక సద్గురు ఉన్నాడు అనుకోండి, ఆయన మనం కొట్టాలనో తిట్టాలనో కోపంతో వచ్చామనుకోండి, ఆయన ఒంట్లో ఉన్న ఆ శక్తి అప్పుడు రైజ్ అయింది, ఆ శక్తి అప్పుడు పనిచేస్తుంది. వెంటనే అక్కడికి వచ్చిన ఆయన ఆవిడ మనసు మొత్తం మారిపోయి శరణ శరణ మహానుభావ శరణ శరణం అని వేడుకుంటా ఉంటారన్నమాట. దీన్ని ఈశత్వ శక్తి అంటారు. నెక్స్ట్ వశిత్వ శక్తి. ఈశత్వ శక్తి అంటే శాసించడం, వశిత్వ శక్తి అంటే ఎంతలా అసాధ్యమైన దాన్ని కూడా తన స్వాధీనంలో తెచ్చుకోవడం, తన గ్రిప్లో తెచ్చుకోవడం. ఈ 8 రకాల సిద్ధులు పూర్వం మన మునుల దగ్గర ఉండేవి, మన భారతీయుల దగ్గర ఉండేవి, మన ఇండియన్స్ దగ్గర ఉండేవి. ఈ విద్యలన్నీ కూడా గురుకుల ఆశ్రమాల్లో గురువులు శిష్యులకి బోధించేటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి సిద్ధులన్నీ కూడా కరతల అమలకాలు. అమలకం అంటే ఉసిరిగాయ, కర అంటే చెయ్యి, తలం అంటే అరిచేయి, కరతలం అంటే అరిచేయి. అరిచేతిలో ఉసిరికాయలాగా, అరిచేతిలో ఉసిరికాయ చూడండి, అది తినడానికి ఎంత సులభంగా ఉంటుందో ఊరికే నోట్లో వేసుకోవచ్చు దాన్ని. అరిచేతిలో ఉసిరికాయలాగా ఈ దేవి భాగవతం అనే పురాణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి మోక్షం కూడా అలానే ఉంటుంది, అన్ని సిద్ధులు కూడా వస్తాయి అని చెప్తున్నాడు. అందుచేతే మానవులంతా తప్పకుండా వినాలి దేవి భాగవతం. దీన్ని ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు. ముహూర్తం అంటే మన కన్ను రెప్ప ఇలా కొడుతున్నాం కదా, కన్ను రెప్ప కొడటానికి ఎంతసేపు పట్టిద్ది? కొన్ని సెకండ్ కూడా కాదు, సెకండ్లో కూడా 1/16 దాంట్లో సగం టయాన్ని ముహూర్తం అంటారు. అలా అనమాట. ఇప్పుడు మన టైం లెక్క ఉంది కదా, నిమిషం అయిందా, 2 నిమిషాలు ఈ పని చేస్తావా, 3 నిమిషాలు చేస్తావా, నిమిషం చేస్తావా, లేదా ఎన్ని సెకండ్లో ఇది తినగలుగుతాం, ఎన్ని నిమిషాల్లో ఇది తినగలుగుతాం, ఈ అన్నం తినగలుగుతాం అంటాం కదా. ఆ నిమిషానికి చాలా చిన్నదైనటువంటి భాగం ఏమిటి? సెకండ్. సెకండ్లో కూడా చాలా 1000వ ఉన్నది ముహూర్తం. అంటే కన్ను రెప్ప కొట్టేంత లోపే జరిగిపోద్ది ఆ పని, అది ముహూర్త కాలం. కాబట్టి ఈ దేవి భాగవతాన్ని ఒక ముహూర్తం టైంలో విన్నా కానీ భక్తితో కనుక విన్నట్లయితే చాలు. ఇక వారికి ఏ దుర్గతి అంటే ఎటువంటి చెడు ప్రభావాలు, నరకాలు వాళ్ళ దరిదాపు కూడా రాదు. చాలా మంది హోమాలు చేస్తూ ఉంటారు, ఎల్లో యజ్ఞాలు చేసుకుంటారు. చండీ హోమం అని, సుదర్శన హోమం అని, పితృహోమాలని, యజ్ఞాలు, హోమాలు, అగ్నిగుండం వెలిగించి హోమాలు చేస్తారు. ఈ హోమాలు చేసిన ఫలితం అంతా కూడా ఈ పురాణం, ఈ దేవి భాగవతం, ఈ అమ్మవారి చరిత్ర వినడం ద్వారానే వస్తుందని చెప్తున్నాడు ఆయన. ఇంకా సర్వతీర్థాలు, తీర్థం కుర్వంతి తీర్థత్వాః అంటే మానవులని ఏవైతే తరింపజేస్తా ఉన్నాయో అవి తీర్థాలు. ఆ తీర్థాలు ఎలా ఉంటాయి? ఒక కోనేరులాగా నీళ్లతో ఉండొచ్చు, ఒక చెరువుల్లాగా నీళ్ళతో ఉండొచ్చు, లేదా ఒక నదుల్లాగా ఉండొచ్చు, ఒక నీటి మడుగులాగా ఉండొచ్చు. ఆ మడుగులో ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో కొంత శక్తి ఆవరించి ఉంటుంది. అక్కడ గనక మునిగితే, ఆ కోనేరులో మునిగిన దేవతల యొక్క శక్తి, దేవతలు ఆడ స్నానం చేసి వెళతారు కాబట్టి ఆ నీళ్ళల్లో ఎంతో దివ్య శక్తి ఉంటుంది. ఆ తీర్థాల్లో స్నానం చేయడం వలన ఎంతో కర్మను వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే కర్మను పోగొట్టుకోవడానికి శరీరంలో, మన శరీరానికి ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క కర్మల దగ్ధం కావడానికి నదీ స్నానాలకు కూడా ఒక పెద్ద పీట వేసింది ఈ యొక్క పురాణాలు. నదీ స్నానం కాబట్టి తీర్థ స్నానం. ఇప్పుడు మనం తిరుమల కొండ మీదకి వెళ్ళామనుకోండి, బోల్డ్ తీర్థాలు ఉన్నాయి, బోల్డ్ కోనేరులు ఉన్నాయి. అందుకే ఆయన కోనేటి రాయుడు అంటాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. రాయుడువాడు రాజు ఆయన. దేనికి? కొండలలో నెలకొన్న కోనేరులకే రాజు ఆయన. కోనేటి రాయుడువాడు. ఎలాంటి వరాలు ఇస్తాడు? చిన్న చిన్న వరాలు ఇవ్వడాయన. ఆయన కొండ ఏ విధంగా ఉందో అంత వరాలు అనుగ్రహిస్తాడు. కొండలంత వారములు గుప్పెడు వాడు, కొండలంత వారములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని అన్నాం కదా. కాబట్టి అది తీర్థాలు అన్నమాట. ఆ తిరుమల కొండ మీద తీర్థాలు ఉన్నాయి. పాపనాశన తీర్థము, అక్కడ కోనేరు అనమాట.
అందులో దేవతలు స్నానం చేస్తారు. అందులో ఎవరైతే మునుగుతారో వాళ్ళ పాప నాశనం అవుతుందని వెంకటాచల మహత్యం అనే వెంగమామ గారు రాసిన పుస్తకము వేణువులో ఒక్కానిస్తుంది. ఆకాశ గంగ, కొండల మీద నుంచి ఒక వాటర్ ఫాల్స్ పడుతుంది, జలపాతం, అక్కడ స్నానం చేయటము, సనకసనంత తీర్థము, తుంగురు తీర్థము, పక్షి తీర్థము, పాండవ తీర్థము, కుమారధార తీర్థము, బోల్డ్ తీర్థాలు ఉన్నాయి. ఇన్ని తీర్థాలు మునిగినట్టు ఫలితం కూడా ఈ దేవి భాగవతం పురాణ కాలక్షేపం వింటే వస్తుందని చెప్పారు. ఎవరు? నేను చెప్పే మాట కాదు, వ్యాసులు వారు చెప్పినటువంటి మాట. వారి మాటే మనకి ప్రమాణం. అలానే మనిషి తరించడానికి షోడశ మహాదానాలు ఉంటాయి. అంటే 16 రకాల దానాలు. ఉప్పు దానం, నూనె దానం, మేక దానం, గోవు దానం, భూమి దానం, ఓకేనా, బంగారం దానం, కన్యాదానం, ఇలా దానాలు మొత్తం 16 రకాలు ఉంటాయి. వీటిని షోడశ మహాదానాలు అంటారు. ఈ 16 మహాదానాలని దానం చేసినటువంటి ఫలితము ఈ దేవి భాగవతం విన్నవాడికి వర్తిస్తుందని ఆయన చెప్పాడు. ఈ పురాణ శ్రవణంతోనే చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకి ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కృతయుగం అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కాలం సంగతి అది. ఆ కాలంలో దేవతలు భూమి మీదకి వాళ్ళ యొక్క విమానాల ద్వారా భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడేవాళ్ళు. ఆ రోజుల్లో ధర్మం 4 పాదాలతో ఉండేది. ఎక్కడ వేసిన బంగారం అక్కడే ఉండేది. మనుషులు ఎవ్వరూ అబద్ధం ఆడేవాళ్ళు కాదు, మనుషులు ఎవ్వరూ మోసం చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధంగా జీవిస్తా మనస్సును వాళ్ళు అదుపులో పెట్టుకుని నిరంతరం దేవుడిలో ధ్యానంలో నిమగ్నమై ఉండేవాళ్ళు. దేవతా విగ్రహాలు మనుషులతో మాట్లాడేవి. కాబట్టి అది కృతయుగం. దాని తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా కొంచెం దాని ప్రభావం తగ్గిపోయింది. అంటే అప్పటికి కూడా దేవతలు భూమి మీద రావడం మానలేదు, ఇంకా జరుగుతానే ఉంది. తెలుసో తెలియదు, రామాయణంలో రాముడికి సీతాదేవికి పెళ్లి జరుగుతున్నప్పుడు చాలా మంది దేవతలు మన ఇండియాలో అయోధ్య నగరానికి వచ్చినట్టు రామాయణం చెప్తుంది. వాళ్ళందరూ వచ్చి సీతారాముల కళ్యాణం చూశారట. కాబట్టి ఆ కాలానికి కూడా దేవతల యొక్క సంచారం భూమి మీద జరిగింది. ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చింది, కృష్ణావతారం. రాముడు వెళ్ళి కృష్ణుడిగా వచ్చాడు. ఆ అవతారానికి వచ్చినప్పటికల్లా కొంత సంచారం తగ్గింది. అప్పటికి కూడా దేవతలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాభారతం యొక్క పుస్తకాన్ని మనం ఆధారంగా, చరిత్రని మనం ఆధారంగా తీసుకున్నట్లయితే కర్ణుడి దగ్గరికి సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చి, బాబు నువ్వు నా కొడుకివి, నీకు సహజ కుండలాలు వచ్చినాయి, నువ్వు ఈ యుద్ధంలో ఇలా ఉపద్రవం జరిగిపోతుంది, మరి ఇది పలానా పని చేయని తన కొడుకు సలహా కూడా ఇస్తాడు. కాబట్టి ఆ రోజుల్లో కూడా దేవతలు తిరిగారు. తర్వాత కలియుగం వచ్చేసింది. ఈ కలియుగంలో ఈ యొక్క ధర్మం అనేది ఒక పాదం మీదే నడుస్తుంది, 3 పాదాల మీద నడవటం అంతరించిపోయింది. కాబట్టి మనుషులు చల్లగా స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలు, ఈర్ష్యాపూరితమైనటువంటి మనస్తత్వాలు, అబద్ధాలు ఆడేటువంటి మనస్తత్వాలు, మనసు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ దాపురించిన తర్వాత ఆ దేవతల యొక్క శక్తి కూడా కలియుగము పాదాలు గడిచే కొద్ది దాని యొక్క ప్రభావం తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి కృతయుగంలో మానవులకి ఆ రోజుల్లో ఆ ధర్మాలు, ఆ జనము, ఆ కాలము, ఆ సమయము, ఆ పరిస్థితులు, ఆ రోజు ప్రభావాలు, ఆ రోజు మనుషులు, వాళ్ళ ఆయుష్, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆహారము, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ టైమింగ్స్ అప్పటికి సరిపోని ఆ ధర్మాలన్నీ కూడా. కానీ కలియుగంలో అలా చేయటానికి వీలు పడదు. కలియుగంలో మనుషులకి అంత తీరిక ఉండదు, అంత ఆయుష్ ఉండదు, అంత ఆరోగ్యం ఉండదు, అంత మనోనిగ్రహం ఉండదు, అంత మనస్సు ఉండదు. మరి వీళ్ళు ఎట్లా తరించాలి? ఈ కలియుగంలో మనుషులు ఎలా తరించాలి? వీళ్ళు తరించడం కోసమే వ్యాసులు వారు 18 పురాణాలు రాశాడు. అలానే మహాభారతం అనేటువంటి గాథను రాశాడు. దేవి భాగవతం, శ్రీమన్ మహాభాగవతం అనే పుస్తకాన్ని కూడా రాశాడు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలను ఆచరించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులు అవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధాసారాన్ని కూడా అందించాడు. ఆయన
18 పురాణాలలో భవిష్యత్ పురాణం కూడా రాశాడు. అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం ద్వారా జరగబోయే చెప్పినట్లుగా ఆయన ఎప్పుడో 5150 సంవత్సరాలకు ముందే ఆయన చెప్పేశాడు. కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ఆయుష్లు ఎలా ఉంటాయి, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళలో దైవభక్తి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు ప్రతిరోజు చేయాలంటే కుదిరే పని కాదు. కృతయుగంలో మనుషులు అంటే ప్రతిరోజు ప్రతి వాడి ఇంట్లో ఒక అగ్నిగుండ వెలుగుతుండేది. దాన్ని నిత్యాగ్నిహోత్రం అంటారు. ప్రతిరోజు భార్య, భర్త, కొడుకు, కోడలు, పిల్లలు అందరూ కూడా జపం ధ్యానంలో మునిగిపోయేవాళ్ళు. ఆ రోజులకి అది సరిపోయింది. కలియుగం మనకి అది సరిపోదు. కాబట్టి ఈ కలియుగంలో అంత టైం లేదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే పురాణాలు చదవమన్నాడు. చదివే టైం కూడా లేకపోతే వినమన్నాడు. లేకపోతే దేవుడి నామాన్ని తలుచుకోమన్నాడు. కలవు నామ సంకీర్తనం. కలియుగంలో మనుషులు ధరించడానికి నామం స్మరించుకోవడమే. నామం స్మరించుకోవాలంటే పెద్ద పనే ఉంది. ఏ పని చేస్తున్నా కానీ నామం స్మరించవచ్చు. ఓకేనా? మనం పని చేస్తున్నా కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇంట్లో పని చేసుకోవచ్చు. ఇంట్లో అన్నం వండుకోవచ్చు, ఇంట్లో కూరలు వండుకోవచ్చు, మన ఆఫీసులో ఉద్యోగాలు చేసుకోవచ్చు. నామస్మరణ మాత్రం జరిగిపోతానే ఉంటది. దాని ద్వారానే తరించిపోతారు. లేదా ఓం నారాయణ ఆది నారాయణ, లేకపోతే ఓం శక్తి పరాశక్తి ఆదిశక్తి పరాశక్తి అని ఈ విధంగా మనకి ఏ దేవత అయితే ఇష్టమో, ఏ దేవుడైతే ఇష్టమో, ఏ గురువు అయితే ఇష్టమో. ఇప్పుడు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరిహర చిత్తమ సచ్చిదానంద అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, ఈ విధంగా కానీ ఏదైతే ఏమైంది దేవుడు నామస్మరణ అది పాపాలని తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి కలవు నామ సంకీర్తనం అన్నాడు. కలియుగంలో ఎక్కడైతే ఆ దైవనామం స్మరించబడుతుందో వాళ్ళకి అంటే దేవుడు ఈ యుగానికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే కలియుగంలో ఓన్లీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నా, నామం వింటున్నా, పలుకుతున్నా చాలు. మిగతా యజ్ఞాలు, దానాలు, హోమాలు చేసిన ఫలితం అంతా దీని ద్వారానే వచ్చేస్తుందని వరం ఇచ్చాడు కదా. ఎందుకంటే కలియుగంలో మనుషులు ఆనాటి కాల పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం ఆహారం వేరు, ఆ మనుషులు వేరు, ఆ కాలం వేరు. ఈరోజు మనుషులంతా కూడా బిజీ లైఫ్. పొద్దున్నే 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఆఫీసులని, ఆ ఉద్యోగాలని, ఈ ఉద్యోగాలని, ఎన్నెన్నో బాధ్యతలు, బరువులు, బంధాలు. కాబట్టి ఈ కాలానికి తగ్గట్టుగానే ఆయన ఆహారాలు ఏర్పాటు చేశాడు. ఫాస్ట్ ఫుడ్, జొమాటో, టమాటో ఇలాంటి ఫుడ్లన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు కాలాన్ని బట్టి. కాబట్టి ఇదంతా కూడా మెకానికల్ లైఫ్ ఇస్ ద కలియుగం. కలియుగం అంతా కూడా మెకానికల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఫుడ్ ఆయన ఏర్పాటు చేసేసాడు. ఆ యుగ ప్రభావం. కాబట్టి ఈ యుగంలో జపం చేయాలంటే, హోమం చేయాలంటే, ధ్యానం చేయాలంటే జరిగే పని అంత టైం మనకు ఉండదు. కాబట్టి కొన్ని జీవితాలు అయితే పొద్దున ఎప్పుడో పోతారు, రాత్రి ఎప్పుడో వస్తారు. వాళ్ళు వచ్చిన పిల్లలు కూడా నిద్రావస్థలో ఉంటారు. ఆ పిల్లలతో గడిపే టైం కూడా వాళ్ళకు ఉండదు. ఆ బిజీ లైఫ్ అది. కాబట్టి అందుకనే అలాంటి వాళ్ళ కోసము వ్యాసుల వారు ఈ ఏర్పాట్లు చేసి ఇలాంటి వరాన్ని అందించారు. ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ టైంలో వినాలి? ఒక చిన్న డౌట్ అడిగారు మళ్ళీ ఈ మునులు. సూత మహాముని, ఈ దేవి భాగవతం అనే పుస్తకం ఉందే, ఇది చాలా గొప్పదని చెబుతున్నావు. దీంట్లో కథలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అంటున్నావు, దీంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి అంటున్నావు. బాగానే ఉంది, కానీ ఇది వినటానికి మరి ఏదైనా నెల కావాలా? అంటే కార్తీక మాసంలో వినాలా, శ్రావణ మాసంలో వినాలా, ఆషాఢ మాసంలో వినాలా, అమ్మవారి దసరా పండుగ వచ్చింది నవరాత్రుల్లో అప్పుడు వినాలా? ఎంతసేపు వినాలి? వినేటప్పుడు ఏం చేయాలి? వెనక ముందు ఏం చేయాలి? ఎన్నాక ఏం చేయాలి? ఇంటూ ఏం చేయాలి? ఇలాంటి డౌట్లన్నీ కూడా ఆయన అడిగారు. అడిగితే దానికి సూత మహాముని ఏమన్నాడంటే, బాబు దీనికి ఎలాంటి నియమాలు లేవు, అన్ని వేళల్లో వినొచ్చు, మనుషులై పుడితే చాలు. ఎందుకంటే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అవి ఈ భాష అర్థం చేసుకోలేవు కదా. కాబట్టి మనుషులై ఉంటే చాలు, ఏ టైంలోనైనా ఏ పని చేసుకుంటానైనా కానీ వినొచ్చు. ఇదే ముక్కని వ్యాసులు వారు సంస్కృతంలో చెప్పాడు శ్లోకం రూపంలో. ఏమని? మాసానా నియమో నాత్ర దినానా నియమో అపిమా సదాసేవ్యం సదాసేవ్యం దేవి భాగవతం నరైహి 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 నరులు. మాసానా నియమో నా అత్ర దినానా నియమో అపిభా సదాసేవ్యం సదాసేవ్యం. సదా అంటే ఎల్లప్పుడు, ఎప్పుడు అని అర్థం. ఓకేనా?
ఎప్పుడు సేవించదగింది, సదా సేవ్యం, సదా సేవ్యం. ఏంటది? దేవి భాగవతం. మాసానా, మాసం అంటే 30 రోజులు, నెల. ఏ నెలలోనైనా వినొచ్చు. నియమో, దాని నియమాలంటూ ఏముడు. నా అత్ర, నా అంటే లేదు కాదు, నో నా లేదు కాదు అంటే దానికి నియమం లేదు. ఈ నెలలో వినాలని లేదు, ఆ రోజు వినాలని లేదు, ఆ టైం అని లేదు, ఈ టైం అని లేదు. నియమో అపివా, మరియు నియమాలు కూడా లేవు. ఇలా ఉండి నియమాలతో ఉండి వినాలి, ఇలా ఏకభక్తం తిని వినాలి, నేల పడక చేసి వినాలి, నీళ్లు పోసుకొని వినాలి, ఇట్లాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. వాళ్ళు సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వినటం ప్రధానం, ఆకలింపు చేసుకోవటం ప్రధానం, ఆచరణ ప్రధానం. ఈ నియమాలు, ఈ మాసాలు ఇవేమి ప్రధానం కావు అని అంటున్నాడు. దేవీ నవరాత్రుల్లో నవహ యజ్ఞంగా వింటే, అంటే 9 రోజులు దీన్ని ఒక యజ్ఞంగా పెట్టుకొని కనుక విన్నట్లయితే విశేషమైన పుణ్యం మన అకౌంట్ లో పడిపోతుంది అన్నాడు వ్యాసులు వారు. ఈ దేవీ నవరాత్రుల్లో 9వ యజ్ఞంగా వింటే విశేషమైన పుణ్యఫలప్రదమవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలో, గడిచిన జన్మలో చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులైపోతారు. ఎంత గొప్ప ఫలితం వస్తుందంటే, పెద్ద పెద్ద మునులు వాళ్ళు ఒంటి మీద ధ్యానంలో కూర్చొని పాములు బాగుతున్నా, జర్రులు బాగుతున్నా, పుట్టలు పెట్టి పుట్టలు పెరిగిపోతున్నా, ఓకేనా, జంతువులు వచ్చి కొమ్ములతో అటు ఇటు పొడుస్తున్నా, తెలియకుండా ఏదో ధ్యానంలో, పరధ్యానంలో ఉండి భగవంతుని ఆరాధిస్తూ ఉంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం. తీర్థ సేవనలు అంటే ఆ గంగా నదిలో మునిగిన ఫలితం, కృష్ణా నదిలో మునిగిన ఫలితం, ఇలాంటివంటి మునిగినటువంటి ఫలితాలు ఏవైతే వస్తుందో అలాంటి వాటితో, రకరకాల దానాలతో కానీ, యజ్ఞాలతో కానీ, యాగాలతో కానీ లభించిన పుణ్యఫలం ఈ 9 రోజులు దేవి భాగవతం పురాణ కాలక్షేపం వినటం వల్ల లభిస్తుంది. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కర, బద్రికాశ్రమం ఇవేంటి? పుణ్యక్షేత్రాలు. గంగా నది, గయా తీర్థం, గంగా తీర్థం, కాశీ క్షేత్రం, నైమిషారణ్యం, మధుర, పుష్కరం, బద్రికాశ్రమం. ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ 9 రోజులు ఈ భాగవతం అనే శ్రవణ మహాయజ్ఞం కనుక వింటే లభిస్తుంది. అందుకనే దీన్ని దేవి ముఖం, దేవి మఖం, దేవి యజ్ఞం అంటారు. ఇది కూడా ఒక యజ్ఞమే. అమ్మవారి యొక్క ఈ భాగవతాన్ని 9 రోజులు శ్రద్ధాభక్తులతో వినటం కూడా ఒక యజ్ఞమే. అయితే ఇంకా చెప్తున్నాడు, అయితే అన్ని మాసాలు పలానా మాసంలో వినాలి, పలానా టైంలో వినాలని రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ, నియమాలు ఏం లేవు కానీ కొన్ని రోజులు అమ్మవారి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అవి నవరాత్రులు. కాబట్టి ఈ నవరాత్రులు ఎప్పుడు వస్తాయండి? ఆశ్వీజ మాసము, భాద్రపద మాసము అమావాస్య నాడు వెళ్ళిపోయిన మరుసటి రోజే ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వీజ మాసంలో శుక్లపక్షము అంటే పౌర్ణానికి ముందున్న 15 రోజులు, పక్షము అంటే 15 రోజులు, శుక్లము అంటే తెల్ల, శుక్లపక్షం అంటే రోజు రోజుకి చంద్రుడు తెల్లగా మారే 15 రోజులు, పౌర్ణానికి ముందు 15 రోజులు. మొదటి రోజు పాడ్యమి. ఈ పాడ్యం దగ్గర నుంచి 10వ రోజు, అదే నెలలో 10వ రోజు దసరా పండగ. ఈ 10 రోజులు ఉన్నాయే ఆశ్వీజ మాసంలో, మొదటి 10 రోజులు, ఆ 10 రోజుల్లో రాత్రి పూట అమ్మవారి యొక్క శక్తి అన్ని లోకాల్లో విశేషంగా నిండిపోయి ఉంటుందట. కాబట్టి అన్ని రాత్రులు వేరు, నవరాత్రులు వేరు. నవ అంటే 9 రాత్రులు, రాత్రి సమయాలు, 9 రాత్రి సమయాలు. ఈ రాత్రి వేళల్లో సాయంకాల సంధ్యా సమయం దగ్గర నుంచి, అంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి అమ్మవారి యొక్క శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమె యొక్క రూపాలు, ఆమె యొక్క సేవతలు, ఆమె యొక్క దేవతాగణాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఈ రాత్రి కాలంలో లీనమైపోయి ఉంటాయి. ఎక్కడైతే అమ్మవారి యొక్క నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ 10 మంది స్త్రీలు కలిపి అమ్మవారిని భక్తితో, ప్రేమతో అమ్మా 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 అని పిలుచుకుంటూ ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ఆమె కుంకుమ పూజ చేస్తూ ఉంటారో, ఆమె దేవి భాగవతాన్ని పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటారో, అక్కడక్కడ ఆమె యొక్క శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. విశేషమైన అనుగ్రహం ఆమె అందిస్తూ ఉంటుంది. కాబట్టి
ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు అష్టమి రోజు అంటే దుర్గాష్టమి. ఈ యొక్క 10 రోజులు ఉన్నాయి. దసరా అంటేనే 10 రోజులు అని అర్థం. దసరా దసరా అనే మాటకు అర్థం ఏంటి? దసరా పండగ, దసరా పండగ, దసరా పండగ, దసరా పండగ అంటాం. దసరా పండగ అంటే అర్థం ఏమిటి? దస్హరా. ఇది హిందీ పదం. దస్హరా తెలుగు పదం కాదు, ఇది తెలుగు మాట కాదు, హిందీ మాట దసరా. మరి తెలుగులో ఏమంటారు సార్ ఈ పండగని? విజయదశమి. ఏమంటారు? విజయదశమి. ఈ విజయదశమి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పుకుందాం. ఈ దసరా అంటే ఏంటి అర్థం? దసరా అంటే దస్ అంటే 10. దస్ అంటే ఏంటి? 10 అని అర్థం. 1 2 3 4 5 6 7 8 9 10. దస్ అంటే 10. హరా అంటే హిందీలో రోజు. హరా అంటే రోజు. దస్ హరా, దస్ హరా 10 రోజులు, 10 రోజులు, 10 రోజుల పాటు చేసుకునే పండుగ దస్హరా. దస్హరా దసరా 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 దసరాగా మారిపోయింది. అమ్మవారు మరణం పొందకుండా అజేయమైనటువంటి వరాన్ని పొందిన భయంకరమైనటువంటి మహా దుష్ట శక్తులు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి, మహిషాసురుడు అనే రాక్షసుని ఆమె చంపటానికి ఆమెకి 10 రోజులు టైం పట్టింది. 10వ రోజు అతన్ని సంహారం చేసింది. ఆశ్వీజ మాసంలో శుక్లపాడ్యం రోజు ఆమె యుద్ధం మొదలుపెట్టింది. 9 రోజులు 9 యొక్క అవతారాలతో ఆమె వాడితో యుద్ధం చేసింది. ఇవాళ ఆమె మహాలక్ష్మి అవతారం. ఇవాళ ఆమె మహాలక్ష్మి అవతారం. రాత్రి ఆమె కాత్యాయని అవతారంతో మహిషాసురుడితో యుద్ధం చేస్తే ఇవాళ మహాలక్ష్మి అవతారంతో ఆమె అతడితో యుద్ధం చేసింది. కాబట్టి ఈ 10 రోజుల్లో ఈ దసరా పండుగ రోజు ఆమె శక్తి ఈ రాత్రి కాల సమయంలో విశేషంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆశ్వీజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు దుర్గాష్టమి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ 10 రోజుల్లో 8వ రోజు, దసరాకి ముందు 3వ రోజు అష్టమి. దుర్గాష్టమి అంటే అమ్మవారి యొక్క శక్తి దుర్గగా అవతరించిన రోజు ఆమె. ఓ విధంగా మాట్లాడంటే అమ్మవారికి పుట్టినరోజు అనుకోండి దుర్గమ్మ తల్లికి దుర్గాష్టమి. ఆ రోజు ఆమె దుర్గముడు అనే రాక్షసుని, మహిషాసురుడి యొక్క స్వరూపమైనటువంటి దుర్గం అంటే జయించటానికి వీలు లేనిది, దాంట్లో జొరబడటానికి దారి లేనిది, కష్టమైనది, అసాధ్యమైనది అని అర్థం. అలాంటి అసాధ్యమైన ఓడించటానికి, జయించటానికి, ఓటమి పాలు చేయటానికి వీలుగాని ఒక దుర్మార్గుడైన దుర్గముడైన రాక్షసుణ్ణి చంపింది కాబట్టి ఆమెకు దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గా అనేటువంటి పేరులో ఇంకొక అర్థం కూడా ఉంది. ఓకేనా? దుర్గమైనటువంటి కష్టాల నుంచి బయటపడేసేటువంటి తల్లి, దుర్గమైనటువంటి శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి తన భక్తుణ్ణి కాపాడుకునేటువంటి తల్లి. ఆ రోజు ఈ 9 రోజులు 9 రకాల శక్తులతో ఉంటే దుర్గాష్టమి రోజు అమ్మవారు మహా ఉగ్ర రూపంతో ఉంటారు. అందుకే నవరాత్రుల్లో 8వ రోజు దుర్గాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ ఆశ్వీజ మాసంలో ఆ దుర్గాష్టమి రోజు అమ్మవారిని అమ్మవారి బొమ్మని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక యోగ్యుడైన ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి దేవి భాగవతం అనే ఈ పుస్తకాన్ని ఎవరైతే దానం చేస్తాడో వాడు పొందే పుణ్యం అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు అని వ్యాసులు వారు చెప్తూ ఉన్నారు. ఆ ధాత సాక్షాత్తు దేవి సాలోక్యం పొందుతాడు. అంటే ఎవరైతే ఈ దేవి భాగవతం అనే పుస్తకాన్ని కొని దానం చేస్తూ ఉంటారో ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. దానం అనేది ఎవరికి చేయాలి? అర్హత కలిగిన వాడికే దానం చేయాలి. అప్పటికే ఆ దాన ఫలం సిద్ధిస్తుంది. అన్నం ఎవరికి అవసరం? ఆకలితో ఉన్న వారికే అవసరం. సాయం ఎవరికి అవసరము? ఆపదలో ఉన్న వారికి అవసరము. ఒక వస్తువు మనం ఒకరికి దానం చేస్తున్నామంటే ఆ తీసుకునేటువంటి వ్యక్తికి ఆ వస్తువు పట్ల విపరీతమైనటువంటి అవసరం ఉండి ఉండాలా? పాపం అతను అవసరాన్ని తీర్చుకోలేని స్థితిలో ఉండి ఉండాలి.
అప్పుడు కనుక ఆ వస్తువుని కనుక మనం దానం చేసినట్లయితే దాన ఫలితము అమోఘంగా పొందుతుంది. కాబట్టి ఎవరైతే అమ్మవారి యొక్క దేవి భాగవతం అనే పురాణాన్ని వినాలి, 10 మందికి చెప్పాలి, కానీ కొనటానికి డబ్బులు లేవు నా కాడ అనేటువంటి ధ్యాసలో ఉంటారో అలాంటి సద్బ్రాహ్మణుడికి గనక ఈ దేవి భాగవతం దుర్గాష్ట